श्रीशैलेशदयापात्रं जीवत्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिम् लक्ष्मीनाथसमारम्भां नहतयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्त्यधिजैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये मातापिता पतयस्तनया विभूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीबलं प्रणमाहि मूर्धना भूतं चरस्य मखताब्दिजभट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकाल यतीन्द्रनिष्ठान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திரவாழ் முடிப்பில்லதான் உபதேசித்த நேர் தன்னின் படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினவாள தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. தன்னாரியனுக்கு தான் அடிமை செய்வது அவனின் நாடு தன்னில் இருக்கும் நாள் அந்நேர் அறிந்தும் அதில் ஆசையின்றி ஆச்சாரியனை பிரிந்திருப்பாரார் மனமே பேசு. ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథం అనేది మనవాళ మామను అనుగ్రహించింది. ఆయనకి ఎంత మాత్రం మన మీద ఆ ప్రేమ ఉంటే ఈ గ్రంథాన్ని మనోళ్ళకి అందరూ అనుగ్రహించి వాళ్ళు ఉజ్జీవనం కావాలని ఒక అభిప్రాయం పరిపూర్ణంగా ఉండదు. అందుకుదా ఆయన కారుణికుడు చెప్తారు, చాలా కృప ఉండేటు. ఆయనకి మోక్షం దొరకాలని చెప్పి ఈ గ్రంథం చేయాల. ఆయనకి మోక్షం నిత్యం అయిపోయింది. ఆయన కూడా మన అందరికీ వీళ్ళు పాడైపోతున్నారే, ఈ ప్రకారం ఉంటే లాభం లేదే అనే అభిప్రాయంలో సంప్రదాయం ఏమి, శాస్త్రం ఏం చెప్తుంది, ఆ సంప్రదాయానికి శాస్త్రానికి ఏం తేడా ఉంటే దాంట్లో ఏమి ఏదో కొరత ఉండదా, ఇదన్నీ ఒకటోటి చెప్పుకుంటా వచ్చి ఆ శాస్త్రమే ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్తుంది. ఆ ఆచార్య అభిమానం ఉత్తారకం అనే ఆ చెప్పిన ఆ విషయాన్ని 60వ పాసురం నుంచి 70వ పాసురం దాకా 11 పాసురాల దాకా ఆశ్చర్యంగా మనకి తెలిపిస్తున్నాడు స్వామి మనవాళం. ఆయనకి పేరు పొయ్యిల్లాద మనవాళం అని పేరు. అబద్ధం అనేదే ఆయన నోట్ల రాదు, నిజం. అది ఆ నిజం ఎట్లా ఉంటుందంటే, సామాన్యంగా లోకంలో నిజం అంటేనే కొంచెం శ్రమంగా ఉంటుంది, అయితే అబద్ధం అంటే కొంచెం ఆనందంగా ఉంటుంది, బాగున్నదే అని అనుకుంటాం. అయితే ఈ నిజం ఆయన చెప్పిన నిజం. శాస్త్రం ఏం చెప్తుందో, పూర్వాచార్యులు ఏం చెప్పారు, స్వామి రామానుజు వారు ఏం అనుగ్రహించారు, దాన్ని అట్లే మనకి నిజంగా మనకేదో అరటి పండుని ఆ తోలని తీసేసి మన నోట్లో పెడితే ఎలా తింటాము, స్వామి ఆనందంగా ఉంటుంది. ఆ ప్రకారం మనకు అనుగ్రహించారు స్వామి మనవాళం. అట్లాంటి అనుగ్రహంగా 73 పాసురాలు ఉపదేశ రత్నమాలనే ఆశ్చర్యమైన పాసురం. దాంట్లో మనం 64వ పాసురంలో ఉంటాము. தன்னாரியனுக்கு தான் அடிமை செய்வது அவனின் நாடுதன்னில் இருக்கும் நாள் அந்நேர் அறிந்து மதில் ఆశయిன்றి ఆచార్యని இருப்பாரார் మనమే పేషి అని ఈ పాసురం. ఈ పాసురంలో స్వామి ఎట్లా వీళ్ళు ఆచార్యుని వదిలేసి ఉండరు కదా అని చెప్తున్నాడు. అయితే దీనికి ముందు పాసురం కూడా అదే సమాచారం చెప్పాడు. అట్లయితే దీనికి ముందు పాసురం చెప్పిన దానికి ఇక్కడ చెప్పేదానికి తేడా ఉండదు. దీని ముందు పాసురం 63వ పాసురం. 63వ పాసురంలో చెప్పింది ఏంటంటే, ఆచార్యుడు ఇంత ఉపకారం మనకు చేసాడే, అంత ఉపకారం చేసినప్పుడు ఆయన వదిలేసి పోనవద్దా? ఆ వదిలేసి పోను కాదే,
ఆయన కొన్ని మందిలో వదిలేసి పోతున్నారే, ఎందువల్ల తెలవలేదే అని ఆ ప్రకారం పెట్టాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆయన ఉపకారం చేసిందని ముందు పాసం చెప్పాడు. అట్లాంటి ఆచరుడు కైంకర్యం చెయ్యాలి కదా! ఆ కైంకర్యం చేయకుండా ఆ కైంకర్యం పురుషార్థం కదా! ఆ పురుషార్థం మనకి పెద్దంగా కావాలి కదా! అట్లా ఉన్నప్పుడు అది వదిలేసి ఎలా ఉండారు? ఎట్లా ఉండారు? అని చెప్పి ఇప్పుడు ఏం చేసినాం? ఉపకార స్మృతి గుర్తుపెట్టుకొని ఆ ప్రత్యుపకారం చెయ్యాలా అభిప్రాయంతో మన ఆయనతో పాటు ఉండాలని చెప్పింది 63వ పాసురంలో. ఇప్పుడు చెప్పే ప్రత్యర్థులకి ఆయన్ని వదిలేసి రావటానికి ప్రసంగమే లేదు. ఎందుకంటే ఆయన చేసిన అనుగ్రహం అనేది ఎట్లుంటది? ఆ అనుగ్రహానికి పురుషార్థంగా ఆయన కైంకర్యం చేయాలి కదా! ఆ కైంకర్యం చేసేది మనకు కర్తవ్యం, మనకు ప్రాప్తం అది. అట్లా ఉన్నప్పుడు ఎట్లా ఈయన వదిలేసి ఉంటారు అని చెప్పి ఈ పాసురంలో చెప్తున్నాడు. తన్నారియనకు తాను అడిమై చేయవదు. అటైతే ఆచారుడికి ఈయన శుశ్రూష చేయాల, కైంకర్యం చెయ్యాలి. కైంకర్యం అంటే ఎట్టయినా శేషి ఆచారుడు. ఇట్లా భగవంతుడు సామాన్యమైన శేషి, ఆచారుడు అసాధారణమైన శేషి. సాధారణ శేషి, అసాధారణ శేషి అంటారు. ఇప్పుడు శేషి అనే శబ్దానికి స్వామి అని అర్థం. అసాధారణమైన స్వామి అంటే అప్పుడు భగవంతుడి కన్నా ఆచారుడు ప్రధానం అవుతుంది. అట్లాంటి ఆచారుడికి కైంకర్యం చేయలేదంటే మనకి ధారకమే అందా. తారక పోషక భోగ్యం అంటారు. అటైతే మనం నిలబడాల, మన లైఫ్ బాగుండాలంటే ఆచార కైంకర్యం ప్రధానం. సరే, అటైతే ఆచార కైంకర్యం లేదంటే ఏమి లేదు, నువ్వు పాడైపోతావు. 3 నేను నిలబడాలంటేను, నా లైఫ్ బాగుండాలంటేను, నేను పూర్తిగా ఉజ్జీవనం కావాలంటేను ఈ 3 దానికి ఆచార కైంకర్యమే అని. అవన్నీ నాడుదన్ని ఇరుక్కం నాడు. ఆ కైంకర్యం ఎప్పుడు చెయ్యాలి? ఎలా చెయ్యాలా? ఈ లోకంలో ఉన్నప్పుడు చెయ్యాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు చెయ్యాలంటే ఎట్లా వచ్చినాడు? ఆయన ఒక తిరిమేని తీసుకుని ఇక్కడ వస్తాడు. భగవంతుడు అవతారం చేస్తాడు కదా! ప్రగతిం త్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. అజాయమానో బహుతా విజాయతే. శాస్త్రం చెప్తుంది. అప్పుడు భగవంతుడే అవతారం చేస్తాడు. భగవంతుడు ఎలా అవతారం చేస్తాడో అదే ప్రకారం ఆచార్యుడు అవతారం. ఆ ప్రకారం సాక్షాత్ నారాయణోదేవక. ఆ ఆచార్యుడు ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడే ఆచార్యుడు. ఆచార్యుడికి అవతారం చేశాడు కదా! ఆచార్యుడు అవతారం చేసిన తర్వాత సరిస్వామి దీంట్లో ఒక సూక్ష్మమైన అర్థం ఏంటంటే, మనం పుడుతున్నాము, మనకి అవతారం కాదు. అవతారం అనే శబ్దానికి అర్థమే వేరు. మనం ఇక్కడ పుడుతున్నాము. ఎట్లా పుడుతున్నామో మన కర్మాధీనంగా మనం పుడుతున్నాం. అదే ప్రకారం ఆచార్యుడు ఆ కర్మాధీనంగా పుడుతున్నాడంటే కాదు, భగవదీచ్ఛ, భగవంతుడు అనుగ్రహం వల్ల మనల్ని అక్కడికి తీసుకురావాలా. మనకు ఉజ్జీవనం కావాలా. ఆ ఉజ్జీవనం ఆయన చేయని కావాల. భగవంతుడు వల్ల చేశాడు, ఎంతలో ప్రయత్నం చేశాడు. మనకి కాదు ఇది జీవాత్మని పెట్టుకొని జీవాత్మని మనం దిద్దుబాటు చేయాలా అని ఒక అభిప్రాయంతో ఇంకా వీళ్ళని మనం దగ్గరికి పోతే లాభం లేదని చెప్పి ఆచార్యుని అవతారించాడు. అది ఎట్లంటే, ఎలా అవతారించంటే ఆయన ఇచ్చారూపం. మనకి కర్మ, ఆ కర్మతో వస్తుంది, దానికి తగ్గట్టు మనకి అట్లాంటి పుట్టుటం అనేది మనకి ఇస్తున్నాడు. వాళ్ళకి కర్మ కాదు, మన ఉజ్జీవనం కోసం ఆయన పంపిస్తాడు. అట్లా ఉన్నప్పుడు ఆయన్ని మనకొచ్చి సమానంగా పూజ చేయాలా, భగవంతుడికి సమానంగా పూజ చెయ్యాలా అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు అంటే ఎందువల్లంటే కర్మాధీనంగా ఆయన వచ్చాడు అనుకోండి. కర్మాధీనంగా ఆయన వచ్చాడంటే అప్పుడు నాకు సమానంగా నువ్వు పూజ చేయాలా ఆచార్యుని అని చెప్పాల్సింది. మళ్ళీ వీళ్ళంతే వాళ్ళంతే, వీళ్ళు భోంచేసినట్టు ఆయన భోంచేస్తాడు, ఈయన ఒంటికి ఏదో వచ్చిందంటే ఆయనకు వస్తుంది అని అనుకుంటాం. అట్లా కాదు, కర్మాధీనం కాదు, ఇచ్చాధీనం. ఆ ఇచ్చాధీనంగా వచ్చాడు కదా భగవంతుడి ఇచ్చా, ఆయన ఇచ్చా కాదు, భగవంతుడి ఇచ్చా కొద్దిగా వచ్చాడు కదా. అప్పుడు భగవంతుడి ఇచ్చాధీనం వచ్చినప్పుడు
అప్పుడు ఆయన ఎట్లా మనం పూజించాలంటే భగవంతుడు సమానంగా దాని పైన చెయ్యాలా అయితే చేయము, ఆయన సమానంగానే మొదలు చేయము. అందువల్ల భగవంతుడు నాకు సమానంగా చేయండి అని చెప్పాడు. ఇప్పుడు రెండు శుభవాలు ఏమంటే భగవంతుడు ఒక తిరిమేని తీసుకొని ఎట్లా ఇక్కడ అవతారం చేస్తాడో అదే ప్రకారం ఆచార్యుడికి ఒక తిరిమేని ఇక్కడ అవతారం చేయిస్తాడు. ఈ ప్రకారం ఇది ఎట్లా అంటే భగవదీచ్ఛయి అని చెప్పి దీనిదా ఈ వ్యాఖ్యానాల పరిపూర్ణంగా తెలిపిస్తున్నారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. ஆச்சாரியன் பண்ணின உபகாரத்தை அனுசந்தித்தால் அவனை பெரிய பிரசங்கமில்லை என்கிறார். இதில் பிராபியமான அவன் விஷயத்தில் கைங்கரியத்தை உணர்ந்தாலும் பெரிய பிரசங்கமில்லை என்கிறார். தன்னாரியனுக்கு தான் அடிமை செய்வது, அதாவது தாய்க்கு சோறிடுமா போலே தனக்கு அசாதாரணமான சேஷியான ஆச்சாரனுக்கு ததேக சேஷபோதனாய் தத் கைங்கரியாதிகளே தனக்கு தாரகாதிகளாய் இருக்கிற தன்னுடைய சுரூபானுரூபமான கைங்கரியங்களை செய்து உஜ்ஜீவிப்பது. அவன் இந்நாடு தன்னில் இருக்கும் நாள் அவன் இந்த பூமியிலே எடுத்த திருமேனியோடே ஈஸ்வர இச்சையாலே எழுந்தொழிக்கும் நாளை அழித்து அவன் அடிமை செய்யலாவது. அந்நாட்டிலே போனால் எல்லாரும் ஒரு அமரர்கள் அதிபதியானவனுடைய அனுபவ கைங்கரிகளே ஆழங்கால் பட்டு குமிழ் நீர் உண்டு ஓமத்தனையிலே. ஆகையால் இவன் பதார்த்தங்களை கொண்டு உபஜீவிக்க இருக்கிற இந்நாட்டிலே எழுந்தொழிக்கும் போதாயித்து பிராகிருத பதார்த்தங்களே கிஞ்சித்கார் முகத்தாலும் இவன் கரணங்கள் அடியாக உண்டான శిష్యాదిగలాலும் మాయితే అవన్ అడిమై కొండరుவது ఇంతవరకు చూస్తాం. అటైతే పాసురాలంతా చూస్తే మనకి ఏదో ద్రావిడ భాషలు ఉన్నది, దాంట్లో ఇంత అర్థాలు ఉంటుందా అని అనుకుంటాము. స్వామి మనవాళ్ళ మామి 73 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. ఆ 73 తిరునక్షత్రాలు ఉన్నప్పుడు చూసి ఒకటొక రసగనంగా అంత ఆనందంగా రసంగా ఆయన ఒక్కొక్క ప్రబంధాన్ని ఒక్కొక్క వ్యాఖ్యానం అనుగ్రహించారు. అది ఎట్లా వస్తుందంటే ఓరాన్ వഴി సంప్రదాయం. లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యదం ఆస్పద ఆచార్య పర్యంత అని చెప్పి అక్కడి నుంచి అది వస్తుంది. అదే క్రమంలో స్వామి మనవాళమామకు వచ్చి ఆ ప్రకారం చేస్తాడు. సరే, అట్టయితే భగవంతుని ఇచ్చా వల్ల ఆచార్య అవతారం చేస్తాడు. అవని నాడు దన్నిని ఇరుక్కున్నాడు. ఆ ఆచార్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కైంకర్యం చెయ్యాలని చెప్పారు. ఏ స్వామి కైంకర్యం చెయ్యాలని? అవును, ఇక్కడి నుంచి ఆయన పోయాడు అనుకోండి, శ్రీవిగ్రహం పోయాడు అనుకోండి, కైంకర్యం చేయనవద్దా? చేయను కాదు. కైంకర్యం చేయనవద్దని చేయను కాదు. అక్కడ పోయి చేయనవద్దండి, అక్కడ పోయి చేయను కాదు. ఇక్కడ ఉండేటప్పుడుదా కైంకర్యం చేయనవద్ది. ఇక్కడి నుంచి అక్కడ పోయాడు అనుకోండి, కైంకర్యం చేయనవద్దని చేయను కాదు. ఎందుకు? ఇప్పుడు భగవంతుడే ఆయన ఇచ్చ వల్లనే ఈయనకి అవతారం, గురు ఆచార్యుల అవతారం. మనకి ఇచ్చా కాదు, భగవంతుడు ఇచ్చా కాదు. మనం ఎట్లా వచ్చామో ఇచ్చా అనే శబ్దానికి ఏం చేస్తున్నామో ఆయన నచ్చింది, ఇతనికి నేను ఇక్కడ అవతారిపిస్తాను, ఇతని ఇక్కడ పుట్టిస్తాను అని చెప్పి మనల్ని అలాగే చేయడు. మన కర్మ ప్రకారం మనకు చేస్తాడు. ఆచార్యుల్ని కర్మ కాదు, మనల్ని ఉజ్జీవనం కావాలా, అందుకోసం ఆయన అవతరికిస్తాడు. ఇప్పుడు అదే ఆచార్యుడిని లేదు, ఆయన ఈ లోకంలో చేసిన కైంకర్యం చాలు, నాకు ఇక్కడ కైంకర్యం పైన శ్రీవైకుంఠంలో అతను కైంకర్యం చేయాలా, ఆచార్యం తీసుకుపోతాని ఆయన తిరునాటి అలంకరిస్తాడని ఒక శబ్దంలో ఆయన తీసుకుపోయాడంటే మనం కైంకర్యం చేయన వద్ద ఆచార్యుడికి చేయం కాదు. ఆచార్యుడు లేదే, పోయాడు కదా. అప్పుడు పోయాడంటే ఎట్లా కైంకర్యం చేస్తాము? చేయను కాదు, కైంకర్యం చేయను కాదు. ఏ స్వామి అలా చేస్తున్నా అంటే ఆయన ఇష్టం, భగవంతుడు ఇష్టం. అది ఆయన చూసి ఆయన ఇష్టంగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు, ఆయన ఇష్టంగా తీసుకుపోతాడు. ఏదైనా అడగవద్దంటే ఈయన అడగను కాదు. నాకు ఈయన కైంకర్యం కావాలా? కొన్ని పిల్లలంతా అన్నం పెట్టాల, పిల్లలకి నోట్లో అన్నం పెడితే తింటా ఉంటుంది, తల్లి పెడితే తింటుంది. పక్కన ఎవరో వచ్చారు, చిన్నమ్మ వచ్చారు అనుకోండి, ఎవరో బంధువులే వచ్చారో లేదు తెలిసిన వాళ్ళే వచ్చారు అనుకోండి, చాలా క్లోజ్గానే ఉంటారు పిల్లలతో పాటు. నేను పెడతాను, ఈరోజు మీ అమ్మకి కొంచెం ఒంట్లో బాగాలేదు నేను పెడతా అంటే అదంతా కాదు, ఇదే పెట్టాలంట. ఆ పిల్లలకి ఏం స్వామి అంటే అంత ప్రేమ తల్లి మీద, అదే ప్రేమ ఈ ఆచార్యుడి మీద నేనుగా సృష్టించాను.
నేనుదా తీసుకుపోయాను భూలోకంలో ఆయన్ని సృష్టించి ఆయన ఇదంతా నువ్వు ఉజ్జీవనం చేసేది మీరు కదా ఉపదేశించి చెప్పాను. ఎంత చేశాడు, ఎట్లా చేశాడు, నా వల్ల చేయని కాలం ఒక ఇదంతా బాగా చేశాడు, ఇక నేను ఇక్కడ తీసుకుపోవాల్సిందే అని చెప్పి ఆయన అనుకున్నాడు అనుకోండి. అనుకొని తీసుకుపోయాడంటే మనం ఎలా కైంకర్యం చెయ్యాలి. సరే అక్కడ పోయిన తర్వాత నేను పోతాను కదా స్వామి, ఎన్ని రోజులు ఒక రోజు పోతాను కదా. అక్కడ పోయిన తర్వాత నేను పోయి కైంకర్యం చెయ్యొచ్చా అంటే అక్కడ అయ్యర్వరం అమరర్గల్ అధిపతి భగవంతుడు ఎవడు తెలుసు అక్కడ నిత్యశివురులకు నాథుడు, ఈ ముక్తాత్మకు నాథుడు, అవాక్షనాథరగా ఒక్కరిని చూడంట. కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఇక్కడే ఎట్లా ఉంటారంటే అని అంటారు కదా. ఆ ప్రకారం ఆయన అంటే పరాత్పరుడు, పరవాసుదేవుడు, ఆయన కన్నా ఎవరన్నా పెద్ద ఉండడానికి లేదు. ఆ ప్రకారం ఉంటాడు. ఆ ప్రకారం ఆ వైభవం అందరూ చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరి వైభవము ఆ భగవంతుడు మీరు చూస్తారు. చూసిన తర్వాత దాని మీద వీళ్ళు మనసు పోద్ది, గంజి పైనోళ్ళు పోద్ది ఆయన ఎంత ఇదంతా మన అర్చరాది గ్రంథంలో మనం చూసినాం. ఎంత అందంగా అని చెప్పి దాని మీద పోయి అది చుట్టూ నిత్యశూరుడు అని ముక్తాత్మ ఇదంతా మనం చూడాలంటే ఎట స్వామి చూసేదంటే అనుకోవాల్సిందే. పైనోళ్ళు వచ్చి చెప్పటం అనేది లేదు. శాస్త్రం చెప్తుంది, పెద్దవాళ్ళు చెప్పినారు. నమ్మాళ్ళు వారు ప్రత్యక్షంగా చూసి మనకు చెప్పేశాడు. 10వ పత్తి 9వ తిరువావిడి మనకి పూర్తిగా చెప్పేశాడు. ఏంటంటే ఆశ్చర్యమైన ఆ పథికం 10వ పత్తి 9వ తిరువావిడి. దాంట్లో శ్రీవైకుంఠంలో ఏ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎట్లా పోతామని చెప్పినారు. ఆయన చూసింది కాబట్టి అది పూర్తిగా నమ్మచ్చు. ఆప్తవాక్యం అంటారు. ఆ ప్రకారం అక్కడ జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళందరూ కైంకర్యం చేసేది చూస్తే ఓ మనం చెయ్యాలా, మనం కూడా చెయ్యాలా, ఈ ప్రకారం చెయ్యాలని చెప్పి అప్పుడు ఆ అనుభవానికి పోతాం. ఆ భగవంతుని అనుభవించాలా, ఆయన కైంకర్యం చెయ్యాలా అని చెప్పి పోతాం. దీన్ని రామానుజుల వారి గద్యత్రయం దాంట్లో లాస్ట్లో తథో భగవత స్వయమేవ ఆత్మ సంజీవనేన అవలు అది ఒక శివుని వేసి చేయిస్తే చాలా బాగుంటుంది. గద్యత్రయం చాలా ఆనందంగా ఉంటుంది. తతో భగవత స్వయమేవ ఆత్మ సంజీవనేన అవలోకనేన అవలోక్య సుష్మితమాహూయ సమస్త క్లేశాభగం నిరదిశయ సుఖాభగం. దాంట్లో అమృత సాకరాంతం నిమగ్నగా అని ఒక శబ్దం లాస్ట్ వస్తుంది. అమృత సాకరాంతం నిమగ్నగా అని వస్తుంది. ఇది ఎక్కడ శ్రీవైకుంఠ గద్యంలో ఇది. ఆయన ఏం చెప్తాడంటే ఆ శ్రీవైకుంఠంలో ఆదిశేషుడు పర్యంగత్వం దాని మీద కూర్చొని ఉంటాడు. దాన్ని సేవిస్తేనే మనకి ఏదన్నా గుర్తు వస్తుందంటే ఏ కాదు సేవిస్తూనే ఉంటాం. అట్లనే సేవిస్తాను. ఏ స్వామి అక్కడికి కళ్ళు ఎక్కడిగా పోద్దంటే పోదు, ఈ మనసు ఎక్కడికైనా పోద్దంటే పోదు, ఇంకోరిన తెలుసుకుంటామంటే తలవదు, ఏది రాదు, ఏది గుర్తే రాదు కదా. అప్పుడు ఆయన అనుగ్రహంలో మునిగిపోతాము. ఆయన భగవంతుడు శ్రీమన్నారాయణుడు అవాక్షనాథరుగా ఆయన చెప్పే ఆ శ్రీవైకుంఠ అనుభవంలో అట్లా మునిగిపోతాము. ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ అంతా పోతున్నాం, దాని మునిగారు లోపల 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 పోయి ఉంటుంటే గుబుక్కుని బయట వస్తుంది, మునిగిపోయారు అంతే. ఆ ప్రకారం దాంట్లో అనుభవంలో పూర్తిగా మునిగిపోతాము. మునిగిపోయింది ఎట్లా బయట వచ్చేది అయ్యంటే అది అమృత సాగరం. అట్లాంటి అమృత సాగరంలో కూడా మునిగి ఆయన కళ్యాణ గుణాలు అది పూర్తిగా అనుభవం అంటే ఆ అనుభవించడం వేరేదైనా గుర్తు వస్తుంది అంటే ఏది రాదు, ఒక్కటి కూడా రాదు, ఏది రాదు. అప్పుడు ఏది రాదంటే ఎట్లా స్వామి అక్కడ పోయి నేను ఆచార్యుడు కైంకర్యం చేసేది, కైంకర్యం చేయను కాదా. భగవత్ కైంకర్యం అక్కడ ఉంటుంది తెలుస్తుంది. భాగవత కైంకర్యం ఉన్నా, ఆచార్య కైంకర్యం ఉన్నా పోయి చూడాలి. స్వామి ఏం స్వామి ఒక సస్పెన్స్ గా తీసుకొచ్చి మళ్ళీ ఏం లేకుండా చెప్పేశారు. భగవత్ కైంకర్యం ఉంటుందని చెప్పేశారు, అది తప్పకుండా ఉంటుంది. భాగవతాల కైంకర్యం ఉన్నది చెప్తున్నారు, మనం చేస్తూ మాత్రం ఒక విషయం చెప్తాను. మనం సన్నతి పెరుమాళ్ సేవించబోతాం, ఉత్సవాలు సేవించబోతాం. పెరుమాళ్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడో ఏదో ఒక రకరకాలుగా ఆడుతున్నారు అనుకోండి,
తిరుపతిలో బ్రహ్మోత్సవం అప్పుడు ఏదో రకరకాలుగా ఆడుతూ ఉంటారు. కొన్ని మంది అది చూసేది కోసం వస్తారు, పెరుమాళ్ళు వదిలేస్తారు. అప్పుడు ఇది ఇది ఈడ్చుకోపోద్ది కదా, రకరకాలుగా ఆడేది. వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. అది అదే అక్కడ పోయిన తర్వాత భగవంతుడు ఆయన తిరిమేని సేవించిన తర్వాత వేరే ఎన్ని రకరకాలు ఉన్నా కూడా మన కళ్ళు మన మనస్సు దిగిపోద్దంటే పోనే పోదు. అప్పుడు ఎక్కడి నుంచి నువ్వు ఆచార్య కైంకర్యం భాగవత కైంకర్యం చేస్తావు? ఎట్లా చేస్తావు? స్వామి చెయ్యాలి స్వామి, అవును వాస్తవమే, నేను ఇక్కడ చేయలేదని కూడా అక్కడ పోయి చేస్తాను అని అనుకుంటే అక్కడ పోయి చేయనవద్దంటే చేయను కాలేదే. ఆయన పూర్తిగా మన లాగేస్తాడు. లాగే అక్కడి బయట వస్తుందంటే బయట దానికి వీలే లేదు. అందుకదా சுவாமி நம்மாழ்வார், பொய்கை ஆழ்வார், భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్ వీళ్ళు నలుగురిని జాగ్రత్త చేస్తాడు. మీరు కైంకర్యం చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి. ఏమింటే మీరు మునిగిపోతారు, ప్రాణమే పొంది. చెంజొక్కవిగాల్ ఉయిర్గాత్తు ఆక్షయిమిన్, ఉయిరంటే నీ ప్రాణాన్ని చేతుల పట్టుకొని మీరు కైంకర్యం చేయాలంటారు. అది ఏంటో అని ప్రాణం పొంది ఆ కైంకర్యం చేస్తే అంటే మునిగిపోతారు. మునిగిపోయిందంటే ఇంకేముండదు, ఆ కైంకర్యాన్ని అట్నే నిరసన అయిపోతాడు. అదే ఎందుకంటే మునిగిపోయంటే పైకి కైంకర్యం చేయను కాదే, పైకి కైంకర్యం చేయను కాదు కదా. అప్పుడు అదే ప్రకారం అక్కడ పోయామంటే భాగవత కైంకర్యం చేస్తాం అనుకుంటాను శ్రీవైకుంఠంలో, అది బాగా దేవుడు ఆచార్య కైంకర్యం చేస్తాం అనుకుంటాను శ్రీవైకుంఠంలో. చేయనవద్దంటే అవకాశమే ఇవ్వడు. ఆయన తిరిమేని చూపిస్తాడు చూడండి. చూసిన తర్వాత రామః కమలపత్రాక్షక అని చెప్తుంది శాస్త్రం. రాముడి తిరిమేని సేవించిన తర్వాత అక్కడి కళ్ళు అట్ట పోదట, పక్కనే పోదంట. ఏ పక్కన పోదా. రామనామ ఎంతో రుచిరా అని త్యాగరాజము. నామానికి అంత రుచి అంటే ఆ తిరిమేని సేవిస్తే, అది సేవకుడు నాదిని సేవిస్తే అన్ని రూపం కన్నా అది అతి రూపంగా ఉంటుంది. ఇంకా మనకి ఏం లేదు. సరే స్వామి, అటైతే అక్కడ మనకి కైంకర్యమే లేదా, ఆచార కైంకర్యం భాగవత కైంకర్యం లేదంటే ఉన్నది ఆలవందారు చెప్తున్నారు పరమాచార్యుడు. అత్ర పరత్ర చాపి నిత్యం యథీయమతియం శరణం చెప్తాడు. అక్కడ ఆలవందారు ఏం చెప్తారు, ఇక్కడ నేను నాదముని కైంకర్యం చేసాను, అదే ప్రకారం అక్కడ పోయి నేను పెరుమాళ్ళకి వేంచేస్తాడు కదా భుజం మీద. ఆ భుజం మీద వేంచేసుకుని అటు పోతా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ భుజం మీద నొప్పిగా ఉందంటే ఇట్లా మార్చుకుంటారు చూడండి, ఈ భుజానికి మారుస్తారు. అదే ప్రకారం నేను భుజం మారవని ఉంటాడు. భుజం మారేదంటే ఏంటంటే ఇక్కడ నేను నాదముని ఆచారుడి కైంకర్యం చేశాను, అక్కడ పోయిన తర్వాత శ్రీ వెంకటం పోయింది కూడా నాదముని ఆచారుడి కైంకర్యంగా చేస్తున్నా అని చెప్పాడు. అది నమ్ముకుందాం అనుకోవాలి. అయితే ఆయన దాన్ని వదులుతాడని తెలవదు, ఎందుకు వస్తుందంటే అందువల్ల ఆ కైంకర్యం ఆయన ఉండేటప్పుడే ఇక్కడ మనం చెయ్యాలా. రెండోది, మన ఆచార్యుడికి ఎంతంతలో సమర్పిస్తాను, ఏదోదో పప్పులు సమర్పిస్తాము, అదే ప్రకారం ఆయన బియ్యం సమర్పిస్తాము, నెయ్యి సమర్పిస్తాము, ఏదే సమర్పిస్తాం, పాలు పండు ఇదే సమర్పిస్తాం కదా. అది సమర్పించిన తర్వాత ఇక్కడ ఆయన తీసుకొని భోంచేస్తాడు, అన్ని భోంచేస్తాడు. అదే అక్కడ పోయిన తర్వాత ఏం స్వామి ఇస్తారు శ్రీవైకుంఠంలో? ఏదా ఉండదు. అక్కడ మనకు ఆకలి వస్తుంది లేదా? అవగత విజరగా విముట్టు విశోభగా విసిగిష్టక పిపాసక సత్యకామక సత్య సంకల్పక అని చెప్తుంది. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, మనకి టైర్డ్గా ఉండదు. స్వామి 1:30 గంట కాలక్షేపం చెప్పాడండి, వినేశాను, చాలా టైర్డ్ అయిపోయింది అనుకుంటాం కదా. అయితే అది అక్కడ ఉంటుంది అంటే ఏం లేదు, ఏది లేదు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఆచార్యుడికి ఏ కైంకర్యం చేయనవద్దు, మనం ఇచ్చిన దానికి తీసుకొని నోట్లో వేసుకోవాలి కదా. అది దేశం ఇక్కడే కదా అది మనం ఇచ్చేది ఏంటి, అంత ప్రాకృత పదార్థం, అప్రాకృతం కాదు, ప్రాకృతం అంటే పంచ భూతాల వల్ల అయిన ప్రసాదం. అన్ని అట్లాంటి పదార్థాలు, పాలు ఏమి పెరిగి ఏమి అదే ప్రకారం అని పంచలిస్తున్నాము, ఏదో ఇస్తున్నాం కదా. అయితే శ్రీవైకుంఠం మీద అప్రాకృతం, ఇది ప్రాకృతం. అప్పుంటే అక్కడ పోయిన తర్వాత మనకి ఈ శరీరమే లేదే,
ఈ శరీరం ఇక్కడే కదా, ఈ శరీరమే ఇక్కడ లేదా, అక్కడ ఇది అయితే అప్పుడు ఈ లోకంలో మనం ఏదో కించిత్ కాలం సమర్పించాలి, ఏదో సమర్పించాలి. సరే అక్కడ పోయిన తర్వాత సమర్పించాలంటే తర్వాతే సమర్పితం అవుతుంటే అయితే ఈ లోకంలో పూర్తిగా సమర్పించాలా. సరే అప్పుడు ఏం స్వామి సమర్పించాలా, ఏం సమర్పించాలా? స్వామి నా దగ్గర డబ్బులు అంతా లేదు, నేను చాలా పేదోడు. మీరు సమర్పించాలంటారు అంటే కొన్ని మందిలో ఏదో చెప్తారు, నాకు సమాచారం చేయాలంటే ఆచారుడు ఇంత డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి ఆ మాట అంతా చెప్పనకూడదు. చాలా దోషం, చాలా పాపాలు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారా స్వామి, ఆ మాటనే తీసుకోకూడదు, చెవులు వేసుకున్నాను తీసి పరేయాలి. ఎందుకు ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేదు, డబ్బులు లేని వాళ్ళకి శ్రీవే కూడా లేదని చెప్పడం. ఇప్పుడు ఆచార్య కైంకర్యం ఎలా చేసేది? ఏదో ఇవాళ ఏదో చేయాలంటున్నారు, నాకు రోజుకి తినాలంటేనే ఏదేదో తీసుకొని తింటాను అంతే. అప్పుడు ఎట స్వామిచరణ శరీర కైంకర్యం చేయొచ్చు, శరీర కైంకర్యం చేయొచ్చు, అది కూడా ఆయన దగ్గర ఉండాలని చెప్పేది. ఆ శరీర కైంకర్యం పూర్తిగా చేయొచ్చు. ఎందుకంటే మన శరీరం ఏంటి, ఏం స్వామి ఆయన ఆయన సినిమాలుగా పోయేది, అక్కడ ఆయన బట్టలంతా ఉంటది కదా, ఉతికియచ్చు, చిమ్మచ్చు. స్వామి ఇదంతా నేను చెయ్యాలంటే అందుకే కదా, అదా కైంకర్యం. కైంకర్యం ఉంటే ఏంది, నేను తీసుకుపోయాడు చార్లో కూర్చోండి ఇందులు పెడతానని చెప్తారు ఆయన. అది కాదు, మన శ్రీవైకుంఠం పోయినా కూడా కైంకర్యమే. మన కొంతమందిని ఏమనుకుంటారు, ఈ కంచి మన శ్రీవైకుంఠం పోయి అంటే హాయిగా కూర్చొని ఇక్కడ జేసీలో కూర్చొన్నట్టే ఏదో తీసుకుని ఆ ప్రకారం అక్కడ ఉంటుంది అనుకుంటారు. కానీ కాదు, అక్కడ కైంకర్యం. అయితే ఆ కైంకర్యం ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఆనందమే, ఇక్కడ ఆనందమే, అక్కడ అయితే అక్కడ శాశ్వతమైన ఆనందం. ఇక్కడ కొంచెం టైప్ ఉంటుంది, తర్వాత అది పోద్ది. ఎందుకు చెప్తుంటే ఆ ప్రకారం కైంకర్యం చేయాలి. అప్పుడు శరీర కైంకర్యం చేయొచ్చు, దానికి డబ్బులు ఎక్కలేదు, డబ్బులే ఎక్కలేదు. అప్పుడు ఆచార్యుడు అయినా అప్పుడు ఆచార్యుడు శిష్యుడికి సమర్పించేది ఏం లేదా స్వామి. దానిగా ఒక పాసనం ఎత్తున్నారు, ఆశ్చర్యమైన పాసనం. 6వ పత్తు తిరువాళ్మీడు, 6వ పత్తు 8వ తిరువాళ్మీడు. దాంట్లో ఎత్తిండారు, నెయ్యమర్ ఇన్నడిసిల్ నిచ్చిల్ పాలుడి మేవీరు, నెయ్యమర్ ఇన్నడిసిల్ నిచ్చిల్ పాలుడి మేవీరు అని చెప్తారు. దీంట్లో ఇది వచ్చి పొన్నులగారీరో భువనములు దారీరోను ఒక దీని మరిగా ఇదంటే అటైతే 1వ పత్తు 4వ తిరువామిడి దూతు పంపిస్తాడు ఆళ్వార్. అంజరయ్య మడనారా నలియత్త నీయం అంజరయ్య సేవలమా దూతు పంపిస్తాడు. దాని తర్వాత తూతు 4 తూతు, దాంట్లో రెండోది 6:1 వైగల్ పొంగళివార్. దాని తర్వాత పొన్నులగారీరో భువనములు దారీరో అని దూతు పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ పక్షి అడుగుతుంది, పక్షిని కదా దూతు పంపిస్తాడు, అడుగుతుంది, నేను పోయేసి వస్తాను ఏం చెప్పాలన్నది. మరి మరాంకుశనాయి కాసుకోండి అని చెప్పి వెంటనే రమని చెప్పు అని చెప్పి. సరే నేను చెప్తాను, నాకేమి ఇస్తావు? పక్షి అడుగుతుంది, నాకేమి ఇస్తావు? ఆళ్వారు దేవుని చూసి నమ్మాళ్వారిని చూసి అడుగుతుంది, నాకేమి ఇస్తావు ఉంటుంది. ఈ లోకం ఆ లోకం 2 లోకం ఇచ్చేస్తాను, ఈ లోకం ఆ లోకం 2 లోకం ఇచ్చేస్తాను. నువ్వు నాకు ఎంత ఉపకారం చేసావు పక్షి, నన్ను తీసుకొని భగవంతుడు నా దగ్గర తీసుకొచ్చాడు కదా, ఆ ఉపకారం ప్రతి ఉపకారం ఏం చేయవద్దే, ఈ 2 లోకాలు నేను ఇచ్చేస్తానండి. నంబిల్లైన వ్యాఖ్యాత దీనికి రాశాడు, నమ్మాళ్వారి దగ్గర ఏ లోకం లేదు, ఏమో ఈ లోకం ఆ లోకం 2 లోకం పక్షికి ఇస్తానని చెప్తున్నాడు. ఎలా ఇస్తాడు? కొంతమంది డబ్బులే ఉండవు, రేపు ఇంక ₹1,00,000 ఇస్తానండి అని ఈ మాట చెప్తారు. ఎట్లా స్వామి ఇస్తాడంటే ఆ ప్రకారం ఇప్పుడు నమ్మాళ్వారు చెప్పారంటే లేదు. నమ్మాళ్వారికి ఏం తెలుట, ఈ పక్షి పోయి చెప్పద్ది కదా, చెప్పిన తర్వాత భగవంతుడు వస్తాడు కదా, వచ్చిన తర్వాత ఈయన అంగీకారం చేసుకుంటాడు కదా, అప్పుడు పెళ్లి చేసుకుంటాడు కదా, అప్పుడు ఏమైపోద్ది, అప్పుడు ఇద్దరు ఒకటే అయిపోతారు కదా, అప్పుడు ఆయన సొమ్మంతా ఈమెకి వచ్చేస్తుంది కదా, ఎవరికి పరాంకుశ నాయకు వచ్చేస్తుంది కదా. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన సొమ్మేది నిత్య విభూది లీలా విభూది, ఆయన సొమ్ము పూర్తిగా భార్య అత్త సొమ్ము భార్యకు ఉండదు. ఇప్పుడు భార్య పరాంకుశ నాయకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఏ పక్షి నీకు నేను ఈ నిత్య విభూది లీలా విభూది 2 ఇస్తాను. పక్షిగా ఆచార్యుడు స్థానం ఏమంటే
ఇద్దరిని కల్పిస్తుంది కదా. ఇప్పుడు అదే ఆచారుడుగా మనం చేస్తాడు. మనల్ని తీసుకుపోయి ఆ తిరువుడిని తీసుకుపోయి చేరస్తాడు. భగవంతుడి తిరువుడు చేసే పనిదా ఆచారుడు చేసే. దీనికి కడగ సమాశ్రయం అని పేరు. ఆ పక్షికి ఈ బగాయిస్తారన్నాడు. పక్షి ముఖం ఇంత చెప్పుకునేసింది. దానికి ఈ లోకం ఆ లోకం ఇస్తారు, ఏం చేస్తుంది. ఇది నమ్మాళ్ళవారు. అయితే తిరుమంగయాళ్ళవారు చాలా సామర్థ్యంగా చేశాడు. ఏంటంటే తిరగడం దాంట్లో ఒక పాసురం. శంగాల మరనారా இன்றே திருக்கண்ணபுரம் பொக்கு என் செங்கன்மாலுக்கு என் காதல் என் துணைவர் குறைத்தியாகில் இது ஒப்பது எமக்கெந்தமில்லை நாளும் பைகான மீதெல்லாம் உனதேயாக பழனமேன் கவர்ந்துள்ள தனிவன் தந்தால் இங்கே வந்து இனிதிருந்து உன் பெடையும் நீயும் இருநிலத்தில் இனிதென்பம் எய்தலாம் అని చెప్పి ఆశ్చర్యమే. కొంగును పంపించాడు దూతు. ఎవరు? పరకాల నాయకి. పరాంకుశ నాయక అంటే నమ్మాళ్ళవారు, పరకాల నాయక అంటే తిరుమంగాడు. ఈయన దూతు పంపించాడు. అది అడిగేసింది, నాకేమిస్తావు, నేను పోతాను, నాకేమిస్తావు. ఆయన నేను తిరుక్కన్నవరం కొని చెప్పాడు ఆ కొంగుని. నాకేమి ఇస్తా ఉంటుంది, నీకు నేను చేపలు ఇస్తా అని చెప్పి తిరుమంగాడు చెప్తున్నాడు. నమ్మాడు చెప్పింది ఈ లోకం ఆ లోకం రెండు లోకం ఇస్తాను. అటైతే ఆ లోకం అనేది నిత్య విభూతి శ్రీవైకుంఠం, ఈ లోకం అనేది ఈ 14 లోకాలు అండకటాకు ఇది రెండు ఇస్తానని చెప్పేశాడు. అదే తిరుమంగయాడు చెప్తున్నాడు. ఏం చెప్తానంటే నీకు చేప ఇస్తానంట. కొంగుకి ఏం కావాలా? చేపనే కదా, దానికి అన్నం భోజనం అదే కదా, చేప ఇస్తా అని చెప్పాడు. ఎందుకు స్వామి ఈ ఇద్దరు ఈ ప్రకారం చెప్పాడంటే నమ్మాడు పెద్ద వేదాంతి. ఆయన వేదాంతి కాబట్టి నిత్య విభూతి నీలా విభూతి ప్రదానం చేయాల, పరమ సాత్వికమైన గ్రంథంగా. అందువల్ల అయితే ఆయనకి చేపలు ఇచ్చేంత ఆయన తర్వాత. అయితే తిరుమంగయాడు చేపలు ఇస్తా అని చెప్పారు కదా. ఎందుకోసం చెప్తున్నా అంటే నెయ్యమరి ఎన్నడిసి నిచ్చిల్పారుడు నెయ్వేరు. ఇప్పుడు స్వామి నమ్మాళ్వార్ నెయ్యి, పాలు, పెరుగు ఇదన్నీ అక్కారడిసిల్ ఇదన్నీ నీకు నేను ఇస్తున్నాను, తీసుకో. ఎవరు? పక్షిని చూసి చెప్తున్నాడు. నా ఎవరు? పరాంకుశ నాయకి పక్షిని చూసి చెప్తున్నాడు. ఇదా అడగి మనవాళ్ళ పెరుమాళ నాయక అని పెద్ద ఆయన ఆచార్యులేమో గ్రంథం అనుగ్రహించారు. నమ్మాళ్ళ తిరువుళ్ళమని చేప్పారే పక్షిగలాకి జ్ఞానకర్మంగళే శిరగన్నంటారు. పక్షులుగా మన ఆళ్వాళ్ళకి ఆచారులు అంటే వాళ్ళుగా పోయి తీసుకుపోయి భగవంతుడికి తీసుకొస్తారు, ఆళ్వారితో కూడా కలుపుతారు. అప్పుంటే వాళ్ళకి జ్ఞానకర్మం ఉండాలి కదా, జ్ఞానం అనుష్ఠానం రెండు ఉండాలి కదా. అదేంటి రెండు ఇది ఉండదు కదా ఆ శిరగు, అదిదా వాళ్ళకి జ్ఞానకర్మం. జ్ఞానకర్మంగల శిరగన్న అంటే ఆచార్య స్థానంలో పక్షులు ఉంటారు కదా. ఆ ప్రకారం ఆచార్యులకి ఇది సమర్పించాలా? ఇప్పుడు ఆచార్యులు ఎవరు? పక్షులే కదా. ఆ పక్షులకి ఏమి కావాలా? పాలు, పెరుగు, నెయ్యి ఇది కదా. అదా నిచ్చిల్ పాలుడి నేవీరో అని చెప్పి ఈ ప్రాకృతమైన పదార్థాలు ఈ లోకంలో ఉండే, ఇది ప్రాకృతమైన ప్రకారం పంచభూతం వల్ల అయిన పదార్థాలు, ఆ పదార్థాలు ఇస్తని చెప్పింది. ఇది ఈ పాసురం ఎందుకు వస్తుంది ఇప్పుడు వ్యాఖ్యాత అయితే తర్వాత చెప్తాను. దాని తర్వాత అయితే ఇంకోటి ఏంటంటే ఇంకోటి గురుక్కలు కనుకోడరా పెరియాళ్వార్ తిరుమల పాసురం ఒకటి, 4వ తిరువాయుమల్లో 4వ పాసురం. గురుక్కలు కనుకోడరాయ్ కుట్రమిండి గుణం పెరిక్కి గురుక్కలు కనుకోడరా అంటారు. అట్టయితే కుట్రం ఏదో తప్పులు ఆ తప్పులంతా ఏం లేకుండా అదంతా తోసేసి వాని దగ్గర ఏం మంచిది ఉండదు, మంచిది లేదు, అదంతా తీసుకుంటారు. ఎవరు? మన దగ్గర ఏం మంచి లేదని చెప్పి గురువు ఉంటే ఆచారుడు ఈ ప్రకారం చేసుకుంటారు అని చెప్తుంది. అట్లాంటి ఆచారుడు కైంకర్యం చేయాలంటుంది. దీంట్లో మొదట పాసురం ఏదో ఆచారుడికి పక్షులతోనే ఆచారులకి ఏదో సమర్పిస్తుంది. ఏదేదో పాలు, పెరుగు, అది అక్కారడిసలు ఇదంతా సమర్పిస్తుంది మొదట పాటలో. తర్వాత ఉండే పాసురంలో ఏంది? కైంకర్యం చేస్తుంది. ఏం కైంకర్యం? కుట్రమిండి గుణ పెరికి గురుక్కలు కనుకూరరాయి. అటైతేనే ఆ గురుక్కలు అంటే ఏంది? అట్లాంటి వాళ్ళకి నేను కైంకర్యం చేస్తానని చెప్పింది. ఇది రెండు ఎందుకంటే మనం ఆచారుడికి ఏమేం కావాలనో అదన్నీ ఇవ్వాల, ఏమేం కైంకర్యం చేయాలో అది రెండు చేయాల.
ఆ రెండుమే చేయాలి. ఒకటి చేస్తే చాలు. ఆయనకి స్వామి నా దగ్గర డబ్బులు లేని చెప్పేసాను, దానితో కైంకర్యం చెప్పేశాను. అట్లా ఉన్నప్పుడు ఇదన్నీ చెయ్యాలి కదా. అటైతే ఆచార్యుడు ఇదన్నీ దేవునికి ఇస్తున్నాడు కాసుకోవట కాదు. అప్పుడు ఎందుకు స్వామి చేయాలంటే ప్రత్యుపకారం. ఆయన మనం చేసాడు కదా, మన ఉజ్జీవనాన్ని శ్రీవైకుంఠం తీసుకుపోయి ఆయన తిరువడిలో తీసుకుపోయి సమర్పించబోతాడు కదా, దానికి ప్రత్యుపకారం అని చెప్పింది. ఇదంతా ఎక్కడ చేయనవద్ది? ఈ ప్రత్యుపకారం ఎక్కడ చేయనవద్ది? ఆయనకి ఏదో ఇవాళ పాలు పండ్లు ఏదో ఇస్తాము, డబ్బులు ఏదో ఇస్తాం అనుకోండి. ఎక్కడ చేయనవద్ది? శ్రీవైకుంఠం చేయనవద్దా, ఈ లోకంలో చేయనవద్దా? ఈ లోకంలో. అప్పుడు ఈ లోకంలో அதுதான் சொன்னேன். தன்னாரியனுக்கு தான் அடிமை செய்வது அவன் இந்நாடுதன்னில் இருக்கும் நான். ఈ లోకలు ఉండే వరకు ఇది చేయొచ్చు. సరే స్వామి, ఆ ఆచారుడు శివగిరిలో పోయాడు అనుకోండి, అన్నాడు దాన్ని శివగిరిలో పోయాడు అనుకోండి. ఆయన పోయిన తర్వాత అక్కడ పోయి ఏం చేస్తాము? ఆ మొదలు మనం పోలా, మన ఇక్కడే ఉంటాము. ఆచార్య పోయాడు, ఆయన పోయాడు అనుకోండి, మనకి ఆయన తెలిపించింది జ్ఞానం జ్ఞానం ఏమి లేకుండా స్వతంత్రుడుగా మనం తిరగతా ఉంటాం. మన ఇష్టానికి తిరుగుతూ ఉంటాము. మనకి శాస్త్ర సమ్మతంగా ఏం చేయము. ఆ ప్రకారం అభిమానం, ఏదో ఒక అభిమానం పెట్టి తిరుగుతూ ఉంటాము. అప్పుడు ఇదంతా ఎట్లా తెలుస్తుందంటే, గురు పరంపరని మనం సేవిస్తే ఇదంతా పూర్ణంగా తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది తెలుసా? ఆయన పోయాడంటే చాలా శ్రమ పడుతున్నారంట గురు పరంపరలో. ఆలవంద ఇక్కడి నుంచి శ్రీవైకుంఠం పోవాలి ఆయన, అయిపోయింది. ఆయన బయలుదేరి పోతున్నాడు. పోతా ఉన్నప్పుడు అప్పుడు ఎంత శిష్యాలు ఉన్నారు? ప్రధాన 5 శిష్యాలు, ఎంతనో 1000 మంది శిష్యాలు. వాళ్ళందరూ ఓ స్వామి వీళ్ళు పోతున్నారే అని చెప్పి ఒక్కొక్కరు కింద పడిపోతున్నారు. నాకు ఇంక గతి లేదు, నేను ఇంక లేదు, ఇంకా ఆయనతో నేను పోవాల్సిందే అని చెప్పి ఈ ప్రకారం ఒక్కొక్కరు ఏడ్చుకుంటా ఉంటారు. అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఆలవంద. ఏం ప్రతిజ్ఞ అంటే, మీరు ఈ ప్రకారంగా చేయకూడదు, నేను పోతే నాతో పాటు రావాలా, ఇంకా ఈ లోకంలో ఉండను, ఈ ప్రకారంగా మాట్లాడనే కూడదు. అట్లా మాట్లాడాలంటే నేను చెప్పిన కాలక్షేపం మీకు సరిగా వెళ్ళలేదని అర్థం, నా ఉపదేశాన్ని నువ్వు సరిగా తీసుకోలేదని అర్థం. అది కాకుండా నా మీదే తప్పు వస్తుంది, స్వామి ఆలవందని ఈ ప్రకారంగా చెప్పాడో ఏమో అని చెప్పి అనుకుంటారు. అది మీరు చేయకూడదు అని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుంటారు. ప్రతిజ్ఞ తీసుకొని ఈ ప్రకారం, ఎందుకంటే ఆచార్యుడు పోతున్నాడు ఒక్కొక్కరు అంత విషం, అంత మనకంత అదంతా రాదు, అడియనికి రాదు. పోతున్నాడు స్వామి, ఆనందంగా వయసురామ స్వామి, ఎందుకు ఇంతవరకు ఇన్ని రోజులు ఆయన దగ్గర కైంకర్యం చెయ్యాలా. అది పాసన వేరే చెప్తుంది. తన్నారియனுக்கு తాను అడిమై செய்வது அவனை நாடுதன்னில் இருக்கும் నా పోయి చెయ్యాలని ఆయన. ఇప్పుడు ఎవరైనా అడిగారంటే, ఏం స్వామి ఆచార్యుడు కైంకర్యం చేయలేదంటే, ఆయన ఉంటే కదా చేసేది, నీకు లేదే అందువల్ల చేయలేదంటే నువ్వు మూసుకుంటారు కదా. మన ఆ ప్రకారం ఉంటారు. అయితే ఆ కాలంలో ఆలవందారు పోతున్నారంటే ఆయన నేను పోవాలి, ఎంబెరుమానారు పోతున్నారని చెప్పి ఒక చెట్టు మీద ఎక్కడంటారు. ఎందుకంటే ఉరి వేసుకోవాలని. ఆయన పోతున్నాడు, నేను ఈ లోకంలో ఉండటానికి వీలు లేదు. గురు పరంపర ఒక్కసారిగా చేయించాల. అయితే అది చేయమనుకోండి, మన సంప్రదాయం ఎట్లా వచ్చింది అని బాగా తెలుసుకోండి. అప్పుడు మనకి ఏదైనా వాళ్ళు పోతున్నారంటే మనకి ఏదైనా శ్రమ ఉంటుందా? ఏం లేదు, సరే అని చెప్తాం కదా. అప్పుడు ఆచార పరంపర పోయారంటే భగవంతుడికి లాభం, మనకేమీ లాసు, మనకి నష్టమే, లాసే. ఆచారుడు ఉంటేనే మనకి మన లైఫ్ చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఆయన లేదనుకోండి, సరే స్వామి నాకు చిన్నప్పుడే ఆచార్యుడు వేయుడు, ఏం చేయాలి? ఆయన గుర్తుగా ఆయన తిరుమాలికలో కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. అంటే ఎట్లా కైంకర్యం చెయ్యకూడదో దానికి ఏలేంటి ఆలోచనంతా వచ్చిన ఆలోచనతో మనకి వచ్చును. ఎట్లా కైంకర్యం చెయ్యాలి అనే ఆలోచన మనకి రాదు, అడిగేది రాదు. ఎందుకంటే కైంకర్యం ఆయన చేసిన ఉపకారం మనం మనసులో పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, కొన్ని మందిలో, స్వామి ఆయన చేసిన ఉపకారమే నాకు తెలవదే స్వామి. కొన్ని మందిలో 8 సంవత్సరాలు సమావేశం చేసుకుంటారు. అడియనికి సమావేశం అయినప్పుడే 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు చెప్పాడు మన తండ్రి.
సరిగా గుర్తు కూడా లేదు. తనేం చెప్తాను అన్ని తీసుకున్నాను, తిరిగి తీసుకున్నాను, వాయిద్య రామం చెప్తాను, అన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఏం ఉపకారం చేశాడు ఆయన? వెంటనే శివేకుడు భయుడు. నాకేం ఉపకారం చేసిన నాకేం గుర్తే లేదే స్వామి, అప్పుడు నేను ఎందుకు చేయాలి? ఆయన సంబంధం వల్ల నువ్వు మోక్షానికి పోతున్నావు, నీ వల్ల కాదు. నేనేదో పుట్టాను, ఏదో భగవంతుడు అనుగ్రహం వల్ల నాకు తీసుకుపోతున్నాడు కాదు. ఆ భగవంతుడు అనుగ్రహం చేసేదే ఈ ఆచార సంబంధం ఉండాలి నీకు, అందువల్ల ఆయన తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ ఉపకారం మనసులో పడాలి కదా. ఆ ఉపకారం మనసులో పడిందంటే కైంకర్యం చెయ్యాలి. ఆయన లేదే స్వామి అంటే ఆ తిరుమలకి కైంకర్యం చేయొచ్చు, ఆ పరంపరకి కైంకర్యం చేయొచ్చు. అది కైంకర్యం చేయకుండా ఉండకూడదు, కైంకర్యం చేయొచ్చు కదా. ఆయన పోయిన తర్వాత ఏమిటి? అప్పుడు భగవంతుడిగా ఆనందం. ఆయన పోతే ఏమి? భగవంతుడు ఆనందంగా, ఓ నాకు అక్కడ ఉన్నాడు, ఇక్కడ నాకు దగ్గరికి వచ్చేస్తున్నాడు, చేస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే దానివల్ల చేతన లాభం సర్వేశ్వరునికి ఉంటుంది శాస్త్రం. ఒక జీవాత్మ దొరికాడంటే దానివల్ల లాభం ఏమిటంటే భగవంతుడు. అయితే గురు పరంపర ఇదా చెప్తుంది, శ్రీవైకుంఠనాథు వల్ల లాభం. అయితే శిష్యాలకు అందరికీ నష్టమే, శ్రమమే. సరే, అప్పుడు అది కాకుండా ఇంకోటి ఏం తెలుసా? భగవంతుడు లాభం చెప్పాను కదా, అది శ్రీవైకుంఠనాథుడికి లాభం. అయితే ఈ లోకంలో ఉండే అర్చా తిరిమేనికి నష్టం. రోజు వచ్చి నాకు నన్ను మంగళాశాసనం చేస్తా ఉంటాడు ఈ ఆచార్యుడు, అటు ఆయన తీసుకుపోయాడు, ఇంకా నా దగ్గర రాడు. ఈయన అనుకుంటాడు ఇక్కడ తిరువేంకటమడయ్య, ఇక్కడ తిరుమలయప్పన్, దాని తర్వాత రంగనాథుడు, పెరియ పెరువాళ్ళు, వాళ్ళు అనుకుంటారు. సరే, అప్పుడు వైకుంఠర పరరూప స్వరూపమయ్యా ఆయనకి లాభం. సరే, లాభం దొరికిందే, అక్కడికి వచ్చేది కదా. అప్పుడు లాభం దొరికిందంటే దాన్ని దొరకకుండా ఏదైనా చేస్తాడా స్వామి? అక్కడ ఆచార్య శిష్యుడు పాపం శ్రమ పడుతున్నాడే అంటే ఆయనకి ఆయన ఆనందం ముఖ్యం, ఆనందం కోసం ఆయన తీసుకుపోతాడు. అందువల్ల ఆయన కంచి బయలుదారి పోకముందు మీరు ఆ కైంకర్యాన్ని పూర్తి చేయండి. ఆ కైంకర్యం కొన్ని మంది ఏం చేస్తారు, అవునండి నాకు ఉద్యోగంలో దీంట్లో చాలా శ్రమ ఉంటుంది, అందువల్ల ఉద్యోగం రిటైర్డ్ అయిపోతాను, రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను కైంకర్యం చేస్తానంటే అందువల్ల నేను కాసుకొని ఉంటాను. కొన్ని మందిలు సమాజానికి ముందుగానే చేసుకునేస్తాడు, ఏ కైంకర్యం చేయడు. ఆచార్యుడు కాదు, భగవత్ కైంకర్యమే చేయడు. ఏం అంటే సరిగ్గా ఉండదండి, లేస్తున్నాను, ఉద్యోగం పోతున్నాను, వస్తున్నాను, లేస్తున్నాను, ఉద్యోగం పోతున్నాను, రిటైర్డ్ అయిపోయిన తర్వాత చేస్తున్నాను. రిటైర్డ్ అయిపోయేదాకా ఈయన ఉండాలని ఈయన నిశ్చయమా? తెలవదే, నిన్న చూసాను ఈరోజు కనిపించలేదు స్వామి అంటారు. ఆచార్యుడు నిశ్చయంగా ఉంటాడా? ఆయన అనుగ్రహం చేసేయడానికి నువ్వు కట్రా అక్కడ వచ్చి కైంకర్యం చేయి అని చెప్పి ఆచారం తీసుకుపోయాడు అనుకోండి, ఎలా మనం కైంకర్యం చేస్తాము? అందువల్ల ఇక్కడ ఉండేటప్పుడే కైంకర్యం చేయండి, వదలబాకండి. దీనికి ఒక పాసన ఎత్తున్నాడు, ఇప్పుడు వ్యాఖ్యాన శాఖ குருவோமித்தனை பிராகிருத பதார்த்தம் கிஞ்சித்காரம் கத்தனவன் கரணங்கள் அடியாக உண்டான சிசூஷாதிகளம் மாய்த்து அவன் அடிமை கொண்டருள்வது நெய்யமர் இன்னடிசில் நெச்சில் பாலுடைய நேவீரோ என்னும் குருக்களுக்கு அனுகூலரா என்றும் சொல்ல கடவுளே. அவன் இந்நாட்டிலே எழுந்தருளினால் இவன் இந்நாட்டிலே யாருக்கும் அடிமை செய்ய புகுகிறான், என்னை போல வாய்ப்புக்கும் சோற்று பலிகூடாதே என்றாரிலே நஞ்சியர் அந்நேர் அறிந்தும் அதில் ஆசையின்றி அந்நேர்பாட்டை சாஸ்திர வசனங்களாலும் சதாச்சார உபதேசங்களாலும் அறிந்து வைத்து இப்படி அடிமைக்கு பாங்கான தேசாதிகலங்களை தேசிகரியம் பெற்றிருக்கிற நேர்பாட்டை அறிந்து வைத்து அதிலே నేర్పడలా இருக்க அப்படின்ட்டு అక్కడి నుంచి పోయిన తర్వాత ఇక్కడే చేయండి అంటారు. సరే స్వామి, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎడుతున్నాడు. 4వ பத்து 3వ తిరువాయుడు 11వ பாசுரம். உயிர்பாயம் மற்றின்மை தேடி கண்ணன் ஒன் கடல்கள் மேல் செய்யதாமரை பழன தென்னன் குருகூர் செடகோபன் பொய்யில் பாடல் 1000 இவையும் 10 வல்லார்கள் வையம் மண்ணி வீட்டிருந்து విన్నమాళ్వార్ మన్నోడే. ఈ పాసరంలో నమ్మాళ్వారు ఏం చెప్తున్నారు? మనం ఈ ప్రకారం నమ్మాళ్వారు చెప్తారా అని ఇప్పుడు అనుకుంటాము, అయితే ఆయన ఆ ప్రకారం చెప్పినాడు. ఈ లోకంలో ఆనందంగా చాలా సంవత్సరాలు మీరు ఉండి తర్వాత మీరు శ్రీవైకుంఠం వస్తారు అని చెప్పేసి ఆయనకి అది అభిప్రాయమే కాదు.
ఆయన అభిప్రాయం ఏంది? ఎప్పుడు నన్ను తీసుకోపోతావు, ఎప్పుడు తీసుకోపోతావు, వెంటనే శ్రీవైకుంఠం పోవాలని, నేను ఇక్కడ పెట్టబాగా తీసుకోబో ఈ ప్రకారం ఆయన చెప్తాడు. అయితే ఈ పాసురంలో వైయమ్మన్ని వీటిరింది విన్నుమాళ్వార్ మన్మూడే అని చెప్పి చెప్తున్నాడు. దాంట్లో అటైతే ఏమి విన్నుమాళ్వార్ మన్మూడే ఇక్కడ చాలా సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి తర్వాత శ్రీవైకుంఠంలోకి పోయేసి అక్కడ ఉండి ఎట్లా ఉంటారంటే, స్వామి రామానుజుల వారు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఉన్నారు. 120 years, 120 సంవత్సరాలు ఉన్నారు కదా. అదే ప్రకారం మీరు ఆ ప్రకారం ఉండి ఇక్కడ కైంకర్యం దాని తర్వాత అక్కడ వచ్చి ఇక్కడి నుంచే శ్రీవైకుంఠ రాజ్య పరిపాలన చేయొచ్చు, లేదా అక్కడ వచ్చేనా మీరు శ్రీవైకుంఠ రాజ్య పరిపాలన చేయొచ్చు అని చెప్పి ఈ పాసనంలో ఈ ప్రకారం నమ్మాళ్వారు మనకు అనుగ్రహించాడు. దీంట్లో ఐతిహ్యం ఒకటి ఉండాలి. ఐతిహ్యం అంటే ఆ పాసురంలో ఈ ప్రకారం ఎవరో ఒక పెద్దవాళ్ళు చెప్పింటారు, ఆచార పురుషులు. దాని గురించి నంబిలు దాన్ని రాసింటారు. దాంట్లో ఈ ఈ పాసురం చూసిన తర్వాత నంజి చెప్తున్నంట, ఈ పాసురం ఈ ప్రకారం ఉండాలి, ఈ పాసురంలో ఈ ప్రకారం ఉండాలి. ఇక్కడ చాలా సంవత్సరాలు మీరు ఉండి ఇక్కడ కైంకర్యం చేసి దాని తర్వాత ఇక్కడి నుంచి మీరు శ్రీవైకుంఠం వచ్చి అక్కడిని మీరు కైంకర్యం చేయొచ్చు అని చెప్పి ఈ పాసురంలో ఉండాలి. అయితే నేను ఈ పాసర ప్రకారం నాకు లేకుండా నాకు పోయింది అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు. ఈ పాసరం ప్రకారం నాకు లేదు, నేనేంటైనా దుర్మార్గుడు, నాకు ఆ దొరకలేదు, ఆ భాగ్యం నాకు దొరకలేదు అని చెప్పి ఆయన శ్రమవుతున్నంట. ఈ ఐతిహ్యం నంజి చెప్తున్నాడు, ఈ పాసురం చెప్పేసి కాలక్షేపం చెప్తున్నాడు. నాకు అలాంటి ఇది దొరకలేదే, ఈ లోకంలో చాలా సంవత్సరాల నుండి కైంకర్యం చేసి దాని తర్వాత శ్రీవైకుంఠం నుంచి కైంకర్యం చేసే భాగ్యం నాకు దొరకలేదు, అంత దుర్మార్గుడు నేను అని చెప్తున్నాడు. ఏంటే నా ప్రకారం ఎవరు ఉండబాకండి, ఏంటే నా ప్రకారం ఉండబాకండి. ఎందుకంటే అన్నం తీసుకున్నాను అట్లా నోట్లో పెట్టాలి, నోట్లో పెట్టాలంటే నోట్లో పెట్టేటప్పుడు కింద పడిపోయింది అనుకోండి, కింద పడిపోయింది. ఏం చేస్తామని తీస్తామా? లేదే. ఆ ప్రకారం నాకు పోయిందే, నాకు ఏం దొరకలేదే, నాలాగా మీరు ఉండబాకండి. నంజి చెప్తాను మనం చూసి, ఇది వ్యాఖ్యానంలో చెప్పిండారు. నాలాగా మీరు ఉండబాకండి, ఆషాఢికి ఇప్పుడే కైంకర్యం చేసేయండి అంటారు. ఆయనకి ఏం స్వామిశం అంటే పరాశర భట్టరు బాల్యంలోనే పోయాడంట. అటైతే ఏజ్ ఎక్కువ కాదా, ఆయనకి ఏజ్ ఎక్కువ, బాల్యంలోనే ఆయన పోయాడంట. ఆయన ఏడుస్తున్నాడు. పరాశర భట్టరు దీంట్లో కొంచెం ఎప్పుడు పోయాడనే దాంట్లో కొంచెం విచారంలో ఉంటుంది. 52 సంవత్సరాల లోపల పరాశర భట్టరు శ్రీవైకుంఠానికి పోయారు ఒక స్థితి ఉండాలి. లేదు లేదు స్వామి 32 సంవత్సరాలే ఆయన ఉన్నారు, దాని తర్వాత ఆయన పోయాడు, అట్లాంటి ఒక స్థితి ఉండాలి. 27 సంవత్సరాలే ఉన్నాడు, దాని తర్వాత ఆయన పోయాడు అని ఒక స్థితి ఉండాలి. అయితే అక్కడ రాసిన వాళ్ళు, గురు పరంపర రాసిన వాళ్ళు బాల్యంలో పోయాడు అని చెప్పేశాడు. బాల్యం అంటే ఏంది? యవ్వనం. యవ్వనంలో పోయాడు అని చెప్పేశాడు. అప్ప యవ్వనంలో పోయాడు, బాల్యంలో పోయాడు అని అనుకుంటే మనకి 27 సంవత్సరాల్లో పోయాడు అని ఒక సంవత్సరం ఏమిటంటే 20 బాల్యం అంటే 27 సంవత్సరాలు వస్తుంది కదా అని అవుతుంది. అయితే మొత్తానికి 120 సంవత్సరాలు అని అనుకుంటే అప్పుడు బాల్యం అనేది 52 కూడా చెప్పచ్చు, బాల్యం అనేది 32 కూడా చెప్పచ్చు, బాల్యం అనేది 27 కూడా చెప్పచ్చు. అయితే ఎప్పుడు తెలియదు. అయితే ఇప్పుడు నంజీర్ ఏం చెప్తున్నా అంటే, నేను వదిలేసి ఉన్న ఆచార్య కైంకర్యం నాకు చేయని కాల, నేను వచ్చేటప్పుడు ఎట్లా, ఆయన మేల్కోట్ల నుంచి వచ్చాడు, ఆయన అద్వైతిని ఆయన్ని జయించి తీసుకొచ్చాడు మన సంప్రదాయానికి పరాశర భట్టరు. ఓ నాకు ఆచార్యుడు ఇంత బాల్యంగా ఉన్నాడే, చాలా సంవత్సరాలు ఇక్కడే ఉండి నాకు ఎంతంత అనుగ్రహం చేయాలో చేయిపోతాడో, అంత కైంకర్యం నేను చెయ్యొచ్చు నేను ఆనందంగా ఉన్నాను. నా దుర్భాగ్యం చూడండి, ఆయన తొందరగా పోయాడు. నా దుర్భాగ్యం అంటే నేను అనుకున్నా అంట, అంటే సామాన్యంగా ఆచార్యుడు అంటే అండి ఇప్పుడు అదేం చూడండి 70 సంవత్సరాలు అవుతుందండి, ఎప్పుడు పోతారో తెలియదు, ఇదానికి 20 సంవత్సరాలు అని అంటే ఆయన పోతాడు, ఏం చేసేది అంత రూపాయి చేయించి చెప్తాను అనుకోవచ్చు. ఈయనకి ఆనందంగా ఉంటుంది. ఓ బాల్యంగా ఉన్నాడు, చిన్న వయసుగా ఉండదు, అట్లయితే ఆనందంగా నాకు కైంకర్యం ఎన్ని సంవత్సరాల కైంకర్యం చేయొచ్చు. మొదట నేనే పోతాను అనుకున్నాను అని చెప్పి అనుకొని
కైంకర్యం చేయొచ్చు అనుకున్నాడు. నాకు ఆ భాగ్యం కలగలేదు. మీకు కలిగింది మీరు వదలబాకండి. ఆచాడు కైంకర్యం చేసే భాగ్యం మీకు కలిగింది అని చెప్పి ఈయన మంజీరికి ఇప్పుడు దొరికింది ఎందుకంటే అప్పుడు చాలా శ్రమపడ్డాడట. ఆయన ఈ బాగా చిన్నప్పుడే పొయ్యాడే చెప్పుడు అప్పుడు నంబెరుమాళ్ చెప్తున్నంట. నంబెరుమాళ్ చూసి నంజీని చూసి శ్రమపడవాక, శ్రమ అక్కర్లేదు, ఉంటే కూడా నీకు తర్వాత ఒకరిని పంపిస్తా, నంబిల్లని ఒక స్వామి నీకు వస్తుడు, ఆయన వచ్చి నీకు అంతా చేస్తుడు, మీ అనుకోబాక అని చెప్పి ఎందుకంటే ఇదంతా మనం ఎందుకోసం చెప్తున్నా అంటే ఆచార్య కైంకర్యం ఉన్నప్పుడు చెయ్యాలి, తిరుగున్నప్పుడు చెయ్యాలా. సరే స్వామి ఈ ప్రకారం ఉండాలంటే ఆయన తర్వాత ఆయన నంబిలో వచ్చాడు, కైంకర్యం చేసి అది వేరే విషయం. అయినా కూడా ఈయన ఆచార్యుడు పరాశర బట్టి చేయలేదు, అది ప్రధాన ఆచార్య కైంకర్యం చేస్తేగా ప్రధానం. లేదనుకోండి, నేను ఇదంతా చదివితేనండి, సహస్రాంతా పూర్తిగా చదివితేనండి, సుందరకాండ పారాయణం చేస్తేనండి, అది న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, తర్కశాస్త్రం ఇంత చదివింది, వేదాంతాలు అంతా చదివేనండి, అదే ఇదంతా చేశానండి అంటే శాంతో ఉపనిషత్తు అంతా పూర్తిగా చదివానండి అంటే అదంతా మోక్షం ఇస్తుంది అంటే ఇవ్వదు. అదంతా చేసిన దానివల్ల దానికి ఆనందం పొందే భగవంతుడుదా ఇవ్వాల, అదే ఇస్తున్నట్టు ఇవ్వదు. అప్పుడు ఆచార్య కైంకర్యం చేస్తే ఇస్తుంది, నాకు తప్పకుండా వస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. భగవంతుడికి ఏమంటే నేను చెప్పిన ప్రకారం ఆయనకి ఎప్పుడైనా కానీ ఆయన చెప్పింది చేస్తే ఆనందం. ఇంట్లో తండ్రి ఉంటాడు, కొడుకున్నాడు, ఈ ప్రకారం ఇట్లా చెయ్యి అని చెప్పి తండ్రి చేదా ప్రకారం చెప్పి కొడుకు చేసాడు అనుకోండి, తండ్రి ఏదైనా చేస్తాడు ఆ పిల్లలకి. నేను చెప్పిన ప్రకారం చేసి నా మీద ఇంత ప్రేమనా నీకు, ఇదిగో నీకు ఏం కావాలో తీసుకో, ఏదైనా తీసుకుంటాడు. అదే ప్రకారం నేను ఆచార్యుని ఇచ్చాను, ఆయన తిరుమని పట్టుకో, ఆయనకి అన్ని కైంకర్యం చేయని చెప్పాను, నేను చెప్పిన ప్రకారం ఇతను చేసాడు, వెంటనే ఇతను చేస్తాడు. అప్పుడు ఆచార్య కైంకర్యంగా ఆదా ఈ పాత్రం చెప్తుంది, వయ్యమ్మన్ని వీట్టిరింది విందు మార్బన్ కలుగుడే. అప్పుడు ఆచార్యుడు తిరువడిలో కైంకర్యం అతి మాత్రం ప్రావణ్యం ఉండాలి. ఆ ప్రావణ్యం లేదంటే పోయింది. నంజీరి ఏడుస్తున్నాడు, నా ఆచార్యుడు పోయాడే, నన్న వల్ల కైంకర్యం చేయలేదే, నాకెంత దుర్భాగ్యం, నన్ను చేయలేదే, మీరు ఆ బాగా వదిలేసే బాకండి, ఉండేటప్పుడు కైంకర్యం చేయండి, విన్ను మార్గం మన్నుడే, నాలాగా ఉండబాకండి అంటే చాలా సంవత్సరాలు ఇక్కడ ఉండండి స్వామి, ఈ లోకంలో ఉండకూడదు కదా చెప్తాడు. ఆచారం అంటే ఉండాల్సిందే, ఇది చెప్పాను కదా. దీనికే ఇంకో 2 పాసరాలు తర్వాత ఆయన ఒక స్వామి పాసరం వస్తుంది. ఆ పాసరంలో ఒక స్వామి నాకు శ్రీవైకుంఠం వద్దు చెప్పబోతాడు. స్వామి శ్రీవచన భూషణ్ శ్రీవైకుంఠం పోవాలా, ఆచార్య అభిమానం కావాలా, అప్పుడు దాకా శ్రీవైకుంఠం దొరుకుతుంది ఇంత మాత్రం చెప్పేసి ఇప్పుడు శ్రీవైకుంఠం వద్దు ఉంటున్నారంటే వద్దు, ఇక్కడ నాకు ఆచార్య కైంకర్యం లేదు, ఆ శ్రీవైకుంఠం నాకు వద్దు, ఆ పాత్ర వెనకాల రాబోతుంది. ఎందుకోసం చెప్తున్నా అంటే ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాను. అప్పుడు ఆచార్యుడు ఇక్కడ ఉన్నప్పుడే ఆ కైంకర్యం చెందాలి అన్నాడు. అదంతా చూద్దాం. వయ్యమ్మన్ని వీట్టింది విన్నవాళ్ళ మన్నుడే, ఇక్కడ ఉంది చేయాలి కదా. అన్నేరరిందుం அதில் ஆசையின்றி அந்நேரறிந்தும் அதில் ஆசையின்றி ஆச்சாரியனை பிரிந்திருப்பாரார். சரி சுவாமி ఆచార్య సరి ఆచార్య ఆయన తినవద్దు, ఆయన పోయేది ఆయన ఆచార్యుడు ఆయన చేసుకోడు, నేను బావాలి ఆయన అనుకుంటాడంటే భగవంతుడుదా ఇచ్చారూపంగా ఆయన అవతారం చేసిన దాని వల్ల ఆయన అప్పుడు భగవంతుడు నిర్గేతుక కటాక్షం వల్ల ఆచార్యుని తీసుకోబట్టారు. పరాశర భట్టరి ఎందుకంటే గురుపరంలో చెప్పినాడు, ఇంకా కొన్ని సంవత్సరాలు పరాశర భట్టరి ఈ లోకంలో ఉండాలంటే ఏం చేస్తుంది గురుపరంలో రాసి ఉన్నారు తెలుసా. మనం ఇక్కడ ఒక 10 అంతస్తులు 20 అంతస్తులు ఉంటుంది అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తాం, ముందంతా మనం గట్ల మీద ఎక్కి పోవాలి. ఇప్పుడు ఏం చేశాడు, లిఫ్ట్ పెట్టేశాడు కదా. అవును,
అదే ప్రకారం ఆయన ఇంకొక 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా అంటే శ్రీవైకుంఠానికి భూలోకి లిఫ్ట్ ఒకటి పెట్టేస్తారంట. ఏం స్వామి మనం దాని లిఫ్ట్ లో కూర్చోవలసిందే, పోయి చూసేసి మళ్ళీ వస్తామంట, చూసేసి మళ్ళీ వస్తామంటాం. ఆయన పెట్టకుండా పోయాడు అని చెప్పి గురుపరంలో రాసినారు. అప్పుడు ఎంత మాత్రం నంచియర్కి అట్లాంటి ఆచారాన్ని వదిలేసైనా ఆయన కైంకర్యం చేయలేదు ఎంత మాత్రం ఆయన శ్రమ పడి ఉంటారు చూసుకోండి. అందుకుదా నంబీర వాళ్ళు చెప్పి నీ శ్రమ పడబాక, నీకు నంబీలో ఒక శిష్యుడిని నీకు ఇస్తాను అని చెప్పారు. ఎందుకోసం చెప్తాంటే అప్పుడు ఈ ప్రకారం ఉండే దాని వల్ల ఆయన చేస్తున్నాడు. భగవంతుడు ఈ ఆచార్యుడు ఇక్కడ పెడితే ఆయన ఇష్టం, తీసుకుపోతే ఆయన ఇష్టం. అందువల్ల మనం ఏం చేయాలా, టైం డిలే చేయకుండా ఆచార్య కైంకర్యం పూర్తిగా ఇది ఈ ప్రకారం ఉంటుంది. సరే నేను ఇందులో అవని నాడు దాన్ని ఇరుక్కున్నాను. ఈ దేశంలో ఉండేటప్పుడు అంటే మనం ఏమంటాం, ఈ భారతదేశం అంటే బయటూరు పోయేటప్పుడు అని అనుకుంటాం. అట్లా కాదు, ఈ దేశం అంటే లీలాభిభూతి అని అర్థం. లీలాభిభూతి అంటే ఈ దేశంలో కాదు స్వామి, వేరే దేశం పోయాడు, వేరే ఎదురు దేశాలు అంతా ఉంటది కదా, పరమట పక్క చాలా దేశాలు ఉంటది. ఆ పక్క పోయాడంటే ఆ దేశాన్ని చెప్పాలా, ఇది లీలా విభూతి, అన్ని దేశం కలిపి లీలా విభూతి. నిత్య విభూతికి పోయాడంటే నీకు చైన్ కాదు, నీకు చైన్ కాదు. అందువల్ల ఆ కైంకర్యకి తగినట్టు ఇక్కడే చేయండి. దేశం ఈ దేశంలోనే ఉండదు, కాలం మంచి కాలంలో ఉండదు, ఆచారుడు మన దగ్గరగా ఉండడు. ఇది మూడు కలిసిన దాని వల్ల ఈ టైంని మీరు వదలబాకండి. అంటే కాలము మీకు ఆచారం ఉండే కాలంగా ఉండదు, కొంతమందికి ఆచారుడే ఉండదు. అదే ప్రకారం దేశము నీ దేశంలో ఉన్నాడు, లీలాభిధిలో ఉంటాడు. నీ దేశం అంటే అనుకున్నా లేదు స్వామి, నా దేశం వేరే ఆయన ఉండే దేశం వేరే, అలాగా మాట్లాడకూడదు. అందుకుదా లీలా విభూతి అని చెప్పాను. నేను ఆంధ్రదేశంలో ఉన్నానండి, ఆయన వచ్చి ముంబైలో ఉన్నాడు ఆచార్యుడు, ఏదో అక్కడ పోయాడు, అక్కడ ఉన్నాడు అనుకుంటున్నాడు. వీళ్ళు ముంబైకి పోయి కైంకర్యం చేయాలి. అర్ధ దేశం కానీ దేశం అంటే ఈ దేశం ఆ దేశం కాదు. లీలాభిభూతి ఒక తని దేశం, నిత్య విభూతి ఒక తని దేశం, అర్ధ దేశం. అవన్నీ నాడు దాన్ని ఇరుక్కున్నాడు చెప్పిన సరి స్వామి. ఈ ప్రకారం ఉండదు. ఈ ప్రకారం చేసినప్పుడు ఆ కాలం జరుగుతుంది. ఇది ప్రకారం మీకు చేస్తూ ఉండాల్సిందే. సరే అయితే అట్లాంటిది ఇలాంటి చైనా వద్దా స్వామి, ఇలాంటి చైనా వద్దా? ఇది 2025 సంవత్సరం, ఇది 2025 సంవత్సరం. ఇది ఇంకొక 1000 సంవత్సరాలు, 3025, ఇలా 10,025 సంవత్సరం వచ్చిందంట. అట్టయితే కూడా ఇదే ఆచారాలు ఆ పరంపరలే వస్తారు. వాళ్ళ పరంపరన ఆ 74 సింహాసన పరంపర ఉంటుంది కదా, ఆ పరంపర వస్తానే ఉంటది, ఆ కాలము ఉంటుంది, ఆ దేశము ఉంటుంది. వాళ్ళ దేశం ఉండాల్సిందే, చేస్తా ఉండాల్సిందే అని. ఇప్పుడు కలియుగమై 5,100 2025 సంవత్సరాలు. ఇది కలియుగం 50,000 సంవత్సరాలు అయిపోయిందండి. అప్పుడు కూడా ఇదే. అప్పుడు ఎట్లాంటివి వచ్చినా అప్పుడు లోకం ఉంటుంది, ఆచారం ఉంటాడు. అప్పుడు చేసుకోవచ్చు. ఎందుకోసం చెప్తున్నంటే, లేదు స్వామి ఇప్పుడు చేస్తున్నాము, తర్వాత ఒక 20-30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, లేదా 200 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది ఏమంటే, ఇది మనకిని అది చేసిన ఆశ్చర్యమైన కైంకర్యం. ఈ కైంకర్యం చేసిన దీంట్లో అన్నేరవిందం అదిలాశయింది. ఇప్పుడు మిగతా చెప్తున్నారు. దీంట్లో ఆ కైంకర్యం చెయ్యాలనే ఒక ప్రేమ లేదనుకోండి ఆచార్యం. అన్నేరవిందం అదిలాశయింది, కైంకర్యం చెయ్యాలనే ప్రేమ లేదనుకోండి, ప్రేమ అనుకోండి. అది తెలిసిన తర్వాత ఎట్లా స్వామి ఆనందంగా ఉంటాడు శిష్యుడు? ఆనందంగా ఉండనవద్దు అంటున్నాను కదా. అయితే ఆనందంగా ఉండనవద్దు. అయితే ఆనందంగా ఉంటాడా స్వామి? ఆచార కైంకర్యం చేయలేదే, నేను ఆనందంగా ఉండనే అంటే కొన్ని ఆ కాలంలో కొన్ని ఆచారాలు పోతున్నారంటే ప్రాణాన్ని వదిలేసాడు. నా ఆచాడు పోతున్నాడు. కొన్ని దేవుడు ఆచాడు ఒక తండ్రి పోతే ఎలానో ఆ ప్రకారం భావిస్తాడు, ఒక తల్లి పోతే ఎలానో ఆ ప్రకారం భావిస్తాడు, వాళ్ళకి చాలా క్లోజ్ గా ఉండేటప్పుడు పోతే ఎట్లా ఆ ప్రకారం భావిస్తాడు. ఆచారుడికి అంత ప్రాధాన్యం ఇస్తాడు. ఎందుకంటే ఆ ప్రకారం అయితే కైంకర్యం చేయాలి. ఇప్పుడు ఆ ప్రకారంగా చేయని మనం చెప్పలేదు, మన వాళ్ళని చెప్పలేదు. ఆయన పోతే మీరు ఆయనతో పాడుకోండి, అట్లా నేర్చుకొని కూర్చోండి అంతే చెప్పలే. ఆయన ఉన్నప్పుడు మీరు కైంకర్యం.
ఆ కైంకర్యం ఆ కైంకర్యం చేస్తే చాలు అటు సరే స్వామి ఆయన దగ్గర ఆ ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ పూర్తిగా ఉండాలి. ఆ ప్రేమ పూర్తిగా ఉండాలి కదా, ఆ ప్రేమ పూర్తిగా దాన్ని బయట చెప్పాలి కదా. నా దగ్గర ప్రేమ ఉండదు, ఎట్లా చూపిస్తాను? రాసి చూపిస్తాను అంటే చక్కెర ఎట్లా ఉంటుందండి? పంచదార తీయగా ఉంటుంది. రాసేయండి, రాసిన తర్వాత చూసేయండి, చూసిన తర్వాత దానికి తీయగా ఉండదండి చెప్తారా? చెప్పరు. ఆ పంచదార వచ్చి నోట్లో వేసుకుంటేనే, ఆ చక్కెర వచ్చి నోట్లో వేసుకుంటేనే. అదే ప్రకారం నీకు ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి అని చెప్పుకుంటే లాభం లేదు. ఆ ప్రేమ బయట చూపించాలి కదా. ఆ ప్రేమ బయట చూపించేది ఏంది? అదిగా ఆయన చేసిన ఉపకారానికి మనం చేసే కంచె. ప్రత్యుపకారం కాదు, అది ప్రత్యుపకారం కాదు, అది ఇది అదని మన కైకెళ్ళి ఆ కై అంటే ఆ అనుభవం లేదనుకోండి, ఆయన ఆచార్య పరతంత్రునికి ఆచార్యుని పరతంత్రుడు అని చెప్పటానికి చర్చే లేకుండా పోతుంది, దానికి ఒక ప్రసక్తియే లేకుండా పోతుంది. ఆచార్యుని పరతంత్రుడు అంటే మేము ఏదైనా కైంకర్యం చేయాలా, ఏదో ఒకటి ఉండాలా. కొన్ని మందిని ఏం చేస్తారు, స్వామి వీళ్ళు ఈ గ్రూప్ అంటే వాళ్ళకి బ్యాడ్జ్ ఇస్తారు, ఆ బ్యాడ్జ్ చూస్తారు, అదండి ఇతబండి ఉంటాడు. అదే ప్రకారం మేము ఆచార్యుడి పరతంత్రుడు అండి, ఏం బ్యాడ్జ్ అండి? కైంకర్యం అనే ఒక బ్యాడ్జ్. ఆ కైంకర్యం అనేది ఆ కైంకర్యం ఇస్తేదా అనుభవం అదా. ఆ కైంకర్యం ఎట్లా చేయాలా? అనుభవ ధరిత ప్రీతికార్య కైంకర్యంగా ఉండాలా. సరే ఆ కైంకర్యం లేదనుకోండి, చేయలేదనుకోండి, ఈ శిష్యుడు లేదు. ఆ కైంకర్యం లేదంటే ఈ శిష్యుడు లేదు. ఎందుకు స్వామి లేదు? బాగానే ఉన్నాను, భోజనం చేస్తున్నా, అన్ని చేస్తున్నా అంటే స్వరూపం పోయిందంటే అతను ఉండి లాభం లేదు. స్వరూపం ఏమి? ఆచార్యుడు కైంకర్యం చేసేద్దా. ఆచార్యుడు కైంకర్యం చేయకుండా ఇతను ఉన్నాడంటే, ఉన్నాడా స్వామి? ఉన్నారండి, విడిచి చెప్తాం కదా. ఎందుకంటే ఉన్న ప్రకారం లేదని అర్థం. అప్పుడు ఏం లేదు, ఆచార్యుడు అనుభవం లేదంటే ఈ శిష్యుడే లేదు, ఆ శిష్యుడే లేదు. అది పూర్తిగా పోయింది. అట్టయితే ఆయన దగ్గర ఉండాల, ఆయన దగ్గర ఉండాలా. ఇప్పుడు మనవాళ్ళు మమ్మల్ని ఏం చెప్తున్నారు తెలుసా? అన్నేరరిందుం அதில் ஆசையின்றி ఆచారి అనే పిరిందిరుపారా మనమే పేసి. అటైతే ఈ ప్రకారం అట్లాంటి వాళ్ళు ఆచార్యుని వదిలేసి ఎవరన్నా ఉన్నారా? మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు ఆయన, పాపం. ఏంటని చెప్తున్నాడు, మన వదలము, ఎవ్వరు వదలరు, ఇట్లా వదలకుండా ఉంటారు. మనసుని, ఆయన మనసు ఉంటుంది కదా, ఆ హృదయ గమనాన్ని, ఆ మనసుని చూసి అడుగుతున్నాడు, ఏ మనసే, ఆచార్యుడు కైంకర్యం చేయకుండా ఎవరైనా ఉండారా? నాకు చూపి చూస్తాం, ఎవరైనా కనిపించదు. ఇంత నమ్మకం మన మీద ఆయనకి, ఎంత పెద్ద ఆయన చూడు ఆయన. మన ఆ స్థితికే మనం పోనా. ఆచార్యుడు కైంకర్యం అనుకున్నామంటే అనుకోవడం కూడా లేదు. అయితే ఆయన చెప్పటం అనేది ఎట్లా? అన్నేరు అనిందు వ్యాఖ్యానం చదివితేదా తెలుసు. ఈ భాషలో ఇన్ని ఉండాలి. శ్రీ వైష్ణవ సంప్రదాయం లాగా ఏదే లేదు. ప్రతి ఒక్కరు ఏమనుకోవాలంటే, రోజు భగవంతుడికి మీరు ఏం చేయాలి? కృతజ్ఞత చెయ్యాలా. నన్ను ఇలాంటి వంశంలో పుట్టించేవు, ఇట్లా కాలక్షేమం చేయించే ఉండే ఒక అనుభవం ఇచ్చేవు. అది కాకుండా దీన్ని చేత చేసేవే, ఎక్కడో ఏదో లోపల పుట్టించి ఏం లేకుండా పాట ఇట్లా చేయకుండా చేసేవే. దీనికి నేను నీకు ఏం చేయాలా, ఏం చేయాలా, ఏ ఉపకారం చేయాలా తలుచుకుంటా ఉండాలా. ఎన్నంటి ఆళ్వారు చెప్తున్నాడు, ఎన్నంటి చేయలేను ఎన్నంటిల్ తిగడువదువే. నేను ఏం ఉపకారం చేయాలని నువ్వు ఈ బిడ్డ నన్ను ఇచ్చేవి, ఆళ్వారిని చేసేవి అంటారు. ఇప్పుడు మనవాళ్ళు మనం చెప్పటం ఏమంటే, ఎవరన్నా మనసును చూసి అడుగుతున్నాడు, ఎవరన్నా ఉండారా? ఏ మనసు చూపి, ఎవరు ఒక్కరు కూడా లేదు. అందరూ కైంకర్యం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కైంకర్యం చేస్తున్నారంటారు. ఎంత మనసు ఆయనకి! ఇలాంటి మనసు రావాలంటే అందుకదా పొయ్యిల్లాద మన వాళ్ళ మామ అని చూడాలి. ఎవరన్నా ఒకరినో చూపించేదంటే మన దగ్గరకు వస్తే తెలుస్తుంది ఎట్లా ఏం తెలుస్తుంది. ఇదా ఈ ప్రకారం చెప్పు కదా. ఎందుకంటే అట్లాంటి
ఆయన వదిలేసి ఉండొచ్చా? ఉండకూడదు కదా, తెలియదు, ఎవరు లేదు. అప్పుడు కైంకర్యం చేయాలి. అయితే ఆ కైంకర్యం అనేది ఇతను చేస్తున్నాడు కదా, ఆ కైంకర్యం ప్రీతితో చేయాలి. అన్నేరు அறிந்தும் அதனை ஆசையின்றி ఆచార్యனை పిరిందిరిపారారు మనమే పేసు. అందువల్ల మనసే ఎవరన్నా ఉండాలని నాకు చూపి బాగా ఎవరు లేదు, అయ్యేది ఆ ప్రకారం లేదు. అయితే ఎవరు ఉండారా స్వామి? ఉన్నారే స్వామి అంటే ఉన్నారే స్వామి అంటే మనసు చెప్పాల, మనం అనుకుంటున్నాము ఈ ప్రకారం ఉండంటే వాడికి ఇంకా ఆచార్య వైభవం కలవలేదని అర్థం. ఆచార్యుడు చేసిన ఉపకారం ఇంకా తెలుసుకోవాలని అర్థం. అందువల్ల ఆ ప్రకారం అయితే వాళ్ళు తెలుసుకున్నారంటే ఆ ప్రకారం ఉంటారంటే లేదు. వాళ్ళ మనసులో ఆచార్యుడు చేసిన ఉపకారం మనసులో పూర్తిగా తెలిసింది అనుకోండి, ఆచార్యం వదిలేసి పోతారా? పోదు కదా. తిరుందిరుక్క మాటార్, తిరుందిరుక్క మాట అన్న అట్టయితే ఏమి ఈ ప్రకారం వాళ్ళు పోరని చెప్పారు. సరే సరి చూడమే అట్లాంటి ఆయన్ని వదిలేసిపోయే మనసే నువ్వు రాబాక అని చెప్పారు. అయితే వాళ్ళు కొన్ని మంది ఎట్లా ఉంటారంటే అనాది కాలంగా భగవంతుని వదిలేస్తారు, భగవత్ కైంకర్యాన్ని వదిలేస్తారు. భగవత్ కైంకర్యం వదిలేసేమని కూడా ఆ స్థితి కూడా లేకుండా ఈ ప్రకారం అంటారు. వాళ్ళకి స్వరూప జ్ఞానమే లేదు. స్వరూప జ్ఞానం లేకుండా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు పోవాల్సిందే, ఆ ప్రకారం పోవాల్సిందే. ఆత్మస్వరూప జ్ఞానం లేదు. శేషశేషి భావం ఇంకా అర్థం కాల. శేష ఆత్మస్వరూప జ్ఞానమే. ఆచార్యుడికి నేను దాసుడు అని ఆత్మస్వరూప జ్ఞానం ఉండాలా? ఆచార్యుడు శేషి నేను శేషుడు అని జ్ఞానం ఉండాలి. లేదు అట్టయితే వాళ్ళు వదలాల్సిందేనా? అట్టయితే అట్లా ఉన్నప్పుడు భగవంతుడికి మనకి ఎంత సంబంధం ఉండాలి సార్? నవవిధ సంబంధం ఉండదు. 9 రకాలమైన సంబంధం. పిత, రక్షక, శేషి, నవవిధ సంబంధాన్ని ఒక గ్రంథం అనుగ్రహించింది స్వామి విరలోకాచార్య. అది కూడా రహస్య గ్రంథాలే. పిత, రక్షక, శేషి, భక్త, నేను, రమాపతి, స్వాం ఆధారో మమాత్మాచ భోక్తాచార్య మనోనిత. భగవంతుడు నమ్మకం అదే మనకంటేనే మనకి ఆ సంబంధం ఉండదు కదా. ఆ సంబంధం అనేది ఒక్కటి కాదు, పితాపుత్ర సంబంధం ఉంటుంది. అదే భర్త భార్య సంబంధం. సామాన్యంగా భర్త భార్య సంబంధం లోకల్లో ఉంటుందంటే ఉండదు. పితాపుత్రం ఒక రోజు పోయాడంటే నీకు వాళ్ళ దగ్గర పోయి నీ తండ్రి పోయాడు, నేను తండ్రిగా ఉండి నీకు చేస్తా అని చెప్పచ్చు. భర్త పోయాడు, నేను భర్తగా ఉండి నీకు చేస్తాను చెప్పొద్దు అంటే చెప్పని కాదు. అయితే భగవంతుడు ఉంటాడు ఆ ప్రకారం, భర్తగా ఉంటాడు, అన్ని సంబంధం చేస్తాడు. అదే సంబంధం ఆచార్యుడు చేస్తాడు. అందుకుదా అంబ నరంగం ఆవిక్కం అందరంగ సంబంధం కాட்டி కడగాட்டி உம்ப சிவனங்கம் வாழ்வுக்கு சேர்ந்த நெறிகாட்டும் அவனன்றோ ఆచార్యం అంబన్ అరంగన్. అరంగన్ అరంగన్ అంటే రంగనాథుడు. అంబన్ అరంగర్కం అరంగనాథున అకార వాక్యం. ఆవిక్కం ఆవి అంటే జీవాత్మ. ఆ జీవాత్మ ఒక సంబంధం ఉన్నాయి కదా. ఏం సంబంధం? తల్లి చెప్తుంది అంటారు గోదాదేవి, ముందన్నోడు ఉరవేల్ నమక్కిందు ఒడిక్క ఒడియాదు. మనకి భగవంతుడికి ఉండే సంబంధం అది భగవంతుడు అనుకుంటేను దోషేం కాదు, మన అనుకుంటేను దోషేం కాదు. పిరాటి అనుకుంటేను పిరాటిగా చేర్చాలని చెప్పింది, ఆయన అనుకుంటుందా? అనుకోదు. అనుకుంటే కూడా తోయం కాదు. అందువల్ల అట్లాంటి సంబంధం ఉండాలి కదా. ఆ సంబంధం ఎట్లా వస్తుంది? ఎందుకు ఆ సంబంధం గురించి తెలుసుకోకుండా మనకి ఈ ప్రకారం ఉంటాం. అయితే ఆ సంబంధాన్ని మనకి తెలిపించేది ఎవరుంటే ఆచార్యుడు. ఆచార్యుడు ఇతన అప్పుడు భగవత్ కైంకర్యం సరే, భగవంతు కైంకర్యం. ఆ భగవత్ కైంకర్యం మనం చేసేప్పుడు అది దగ్గర ఉండి చేస్తా ఉంటే చేత ఆయన తీసుకుంటాడు. అయితే భగవంతుడికి పండ్లు పాలు ఇదంతా ఇస్తే ఆయన ఏదైనా తీసుకొని బాగున్నదండి, పాలు చాలా బాగున్నది, పండ్లు చాలా బాగుంటది, ఎక్కడ తీసావు, ఏం చేసావు, ఇంకా 4-5 తీసుకురా అని ఏదైనా చెప్తాడంటే ఏం చెప్పడు. పుష్పాలు ఇస్తాము, ఆయనకి అర్చనకి పుష్పం ఇస్తాము, కొబ్బరికాయ కొడతాము, ఏదో చేస్తాము. అది పుష్పం ఇస్తే తీసి పెట్టుకుంటాడు, ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాడు. పండ్లు వస్తే తీసి పెట్టుకుంటాడు, ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అవన్నీ అందరికి చేసుకున్నది ఇంకోటికి ఇచ్చేస్తాడు. అదే ప్రకారం
మనం తీసుకుపోయి ఆచార్యుడికి ఇస్తాం అనుకోండి, ఆయన ఆ ప్రకారం ఇంకోటికి ఇస్తారంటే ఆయన పనులు ఉడిచి నోట్లు వేసుకుంటాడు. ఇది బాగుండదే, ఎక్కడ తీసావు, ఎలా తీసావు, ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకోటి తీసుకురా అని చెప్తారు కదా. అట్లంటే అట్లాంటి ఆచారాన్ని మనం వదిలేసి ఉండొచ్చా? అందువల్ల ఈ ఆచారం వదలకూడదు అని చెప్తాను. ఇలాంటి ఆచారాలు లోకల్లో ఉన్నప్పుడు కైంకర్యం వదలబాకండి. అది అందువల్లదా వాళ్ళు ఉండే కాలంలోనే, వాళ్ళు ఉండే పీరియడ్లోనే మనం ఉంటాం కదా, వాళ్ళు కైంకర్యం చేయండి. సరే స్వామి, ఇప్పుడు మనవాళ్ళ ఉన్న కాలంలో ఈ ప్రకారం ఆచార్య అభిమానం లేకుండా ఎవరో ఉంటారా అని చెప్పి ఇప్పుడు వ్యాఖ్యాత అడుగుతున్నారు. ఇప్పుడు వ్యాఖ్యానం సందేశం దాని తర్వాత మీకు చెప్తాను. ஆயிரத்திற்கு வகுப்பு விஷயமா ஆச்சார கைங்கத்தில் அபினிவேசம் என்றே அதடியாக அவனை பிரிந்து பிழைத்திருப்பாரார். பிராபண்ய காரியம் அனுபவம் இல்லாத போது கொலையும்படியான சத்தை உடையா இருக்கிற ஆச்சாரிய பரதந்திரன் அவரை விசலேஷித்து சத்தை பெற்றிருப்பாரார். அந்நேர் அறியாமல் பிரிந்திருப்பார் உண்டார்கள். அத்தனை போக்கி அத்தனை அறிந்திருப்பார்கள் பிரிந்திருப்பார் இல்லையே. ஈஸ்வரனை பிரிந்திருப்பார் உண்டாகிலும் ஆச்சாரனை பிரிந்திருப்பார் அரிதாயிரை இருப்பது அனாதி காலம். ஈஸ்வரனையும் ஈஸ்வர கைங்கரியத்தையும் இறந்திருக்கிற இவனை தத் சம்பந்தத்தையும் தத் கைங்கரிய விஷயம் உண்டாக்கி கிட்ட இருந்து எல்லா அடிமைகளும் கொண்டொருமைகளாகிற இவனை விட்டு தரிப்பார் யார்? அவர்களை எங்கே தேடுவது? చైతన్య ఉడియాர்கள் இப்படி పట్టవర్గలు ఇల్లయ్యిరే అసలుగా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ఉంటారా? ఏంటంటే ఏం చెప్తున్నా ఈ ప్రకారం ఆచార్య అభిమానం లేకుండా మనవాళ్ళ పీరియడ్ లో ఈ ప్రకారం ఎవరన్నా ఉండారా? లేదు. நம்மாழ்வார் పీరియడ్ లో ఈ ప్రకారం ఎవరన్నా ఉన్నారా? లేదు. ఎంబెరుమానారు స్వామి రామానుజ గారి పీరియడ్ లో ఎవరన్నా ఉన్నారా? లేదు. అదే ప్రకారం మన ఆచారంలో ఇప్పుడు ఈ ప్రకారం ఎవరన్నా ఉండారా అంటే ఎవరు లేదు. అయితే దీనికంతా ఆచార్యుడు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే అది ఎట్లంటే ఆచార్యుడు చెప్పినట్లు ఇతను ఉన్నాడు అనుకోండి, ఈ ప్రాబ్లం రాదు. ఆచార్యుడు పరతంత్రుడుగా ఉండేది. ఆచార్యుడు ఏం చెప్తాడో ఆ ప్రకారం ఉన్నాడు అనుకుని ఇది వదిలేసి పోతాడంటే పోడు. అది లేకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. సరే, అట్లయితే ఆచార్యుడు ఇప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఆచార్యుడు మనల్ని భగవంతుడి దగ్గర ఈ ప్రకారం ఉంటుందని చెప్తాడని చెప్పడు. అయితే ఆయన ఏం చేయడు. ఆచార్యుడు మనం చేస్తాడు. ఈ తప్పు ఇది రైట్ అని చెప్పి చేసుకోడు. ఆయన భగవంతుడు చేయడు. అయితే భగవత్ అవతారం అంటే ఏం చేస్తున్నాం? ఆయన మనం తప్పు చేసామంటే కర్ర తీసుకుంటాడు, ఏదో శిక్ష ఇస్తాడు, ఏదో చేస్తాడు. అయితే ఆయన అవతారం చేస్తే రాముడుగా, కృష్ణుడుగా, పరశురాముడుగా ఏదో అవతారం చేస్తాడు. అదే యుద్ధంలో ఏం చేశాడు? యుద్ధంలో ఎన్ని మందిని చంపాడు? ఒకటా ఇద్దరా? లక్షో అన్ని మందిని చంపేశాడు. అన్ని అది తెలుస్తుంది. భగవంతుడు ఇదంతా ఉంది. అయితే ఇదంతా ఆచార్యుడు చేస్తారంటే ఆయన చేశాడు. ఆయన వసానికి ఆయన దగ్గర పోయామంటేనే, ఆచార్యుడి దగ్గర ఉన్నామంటేనే ఆయన ఇది ఒకటే జ్ఞానం ఉంటుందో చూస్తాం. ఉండిన తర్వాత ఆయనకి ఏం కావాలా, ఈయనకి ఏం చెయ్యాలో అదని చేస్తాడు. అయితే ఈ ప్రకారం ఆచార్య దగ్గర పోయిన తర్వాత ఆయనకి జ్ఞానం పూర్తిగా ఉంది అనుకోండి, ఆ జ్ఞానాన్ని సరిగ్గా అయిన ఒక స్థితిలో దాన్ని ప్రవహించారంటే ఆచార అభిమానం అనేది పూర్తిగా వస్తుంది. అయితే ఆ ప్రకారం ఉపయోగించలేదు అనుకోండి, అప్పుడు ఈయనకి రాదు. ఎంత ఏంది, వాడు సర్వజ్ఞుడు, వారు ఏదైనా వాడు తెలుసు, సందేహం లేదు. అయితే కొన్ని టైంలో ఏం చేస్తుంటే మనకి ఒక సందేహం వస్తుంది. ఇట్లా చేయాలన్నా ఆచాడికి, అట్లా చేయాలన్నా ఆచాడికి, ఇదంతా మనకు తెలవలేదే అంటే కొన్ని మందికి అంతా తెలుసు. ఏంటంటే ఆయన ఇట్లా చేస్తే మనం అట్లా చేయాల, మనం ఇట్లా చేస్తే అట్లా చేయాలి. ఎందుకోసం చెప్తున్నా మనం ఆ కైంకర్యం చేయకుండా ఉండే ఏమేమి పని చూడాలని చూస్తాం కదా. అయితే జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం ఉందండి. తప్పు చేస్తాడో చేయడం, తప్పు చేస్తున్నారే స్వామి అంటే జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం ఉండాలి స్వామి, ఆ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించలేదు, శరీర దారిలో ఉపయోగించలేదని అర్థం. ఇప్పుడు ఆచార్య కైంకర్యం లేదంటే నేనంతే ధరించాను కాదు, ఒక జ్ఞానం ఉండాలి. అది ఉంటేదా నేను అంత ఉండను. మనమే పేషి
ఆచార కైంకర్యం కదా ఈ మన మనసు ఒక స్థితంగా ఉంటుంది, ఒక ఆనందంగా ఉంటుంది, ఒక స్థితిగా ఉంటుంది. ఇప్పుడు మనవాళ్ళు మనం తిరువులను ఏం చెప్తుంటే ఆ ప్రకారం ఉంటుంది. ఆచార కైంకర్యం చెయ్యాలా, అనుగ్రహం కావాలా, ఆ ప్రకారం అని చెప్తాడు. ఇప్పుడు అనుగ్రహం మనకి దొరకాలంటే ఆచార అనుగ్రహం కూడా ఈ కైంకర్యం చేయంటాడు. ఇప్పుడు మనవాళ్ళమని ఏం చెప్తాడు, ఒకవేళ నేను చెప్పింది తప్పు, ఆచార్య చేతి ఉపకారం తెలుసుకొని ఆయన కైంకర్యం చెయ్యాలని చెప్పుకొని ఇది ఈ దేశంలో ఈ ఈ కాలంలో ఇది సాధ్యంగానే సాధ్యంగా అయితే అక్కడ శ్రీవైకుంఠం పోతే సాధ్యం లేని తెలిసింది. తెలిసి ఉంటూ కూడా ఒక నలుగురు ఈ ప్రకారం చేయకుండా ఉంటాదే మనసే ఆ ప్రకారం ఎవరన్నా ఉండాలా, ఆ ప్రకారం ఎవరన్నా ఉండాలా అని చెప్పి మనవాళ్ళమని మనసును అడుగుతున్నాడు. ఈ జ్ఞానం కావాలా, ఆచార్య కైంకర్యం చెయ్యాలని జ్ఞానం కావాలా, ఆ జ్ఞానం ఉండేసి ఆ జ్ఞానం ఇప్పుడు ఆచార్య అక్కడ పోకముందు ఈ కైంకర్యం చెయ్యాలని చెప్పి ఆ ప్రకారం ఉండాలి కదా. ఆ ప్రకారం లేకుండా ఎవరు 4-5 మంది ఉంటారా, ఉంటే నాకు చెప్పు అని అడిగాడు. వాళ్ళు ఎవరు నాకు చూపి అని చెప్తే వెంటనే ఏం చేస్తావు, చూపిస్తే కొడతావా, వాళ్ళు ఏమైనా చేస్తావా అంటే లేదు నేను ఎందుకు కొడతాను, మనవాళ్ళని చెప్తున్నాడు, నేను కొట్టను, వాళ్ళ దగ్గరికి పోయి మంచి మాట చెప్తాను, వాళ్ళకి ఉపదేశం చెప్తాను. ఏమంటే ఆచారులకి దండించని తలవదు, వాళ్ళకి శిక్ష ఇవ్వాలి కదా, ఇవ్వరు, వాళ్ళకి తలవనే తెలవదు. ఏం చేసాం, ఆ నలుగురు ఎవరో ఆచార్య దగ్గర రాలేదు కదా, వాళ్ళని పిలుస్తాడు ఆచార్యుడు, పిలిచి మనవాళ్ళని పిలిచి దగ్గర కూర్చోబెట్టి ఇదిగో ఈ ప్రకారం అన్ని ఇదిదా సదాచారుడికి ఉండే లక్షణం. మన సంప్రదాయంలో ఎవ్వరిని శిక్షించాలని ఇదే లేదు ఆ సంప్రదాయం. అందువల్లగా దీన్ని ఎక్కడెత్తున్నారు కృష్ణ, అదే మనవాళమామని ఆర్తి ప్రబంధను ఒక గ్రంథం రాసినాడు. యతిరాజా ఎన్నాళం ఉండనక్కే ఆట్కొల్వుగంది, యతిరాజా ఎన్నాళం ఆట్కొల్లుం అంటే ఎప్పుడు నీకే కైంకర్యం చెయ్యాలా అని ఒక భావం నాకు ఇవ్వు, ఆ భావం నాకు ఇక్కడ ఉంటేనే అక్కడ ఉంటాను, అత్ర పరత్త చాపి నిత్యం యతి ఇవన్నీ అన్నట్టుగా ఇక్కడ ఉంటాను ఎన్నాళం అంటే యావదాత్మ భావి అంటే నేను ఈ లోకంలో ఉండాలా ఆచార్య కైంకర్యత, నేను అక్కడ పోతే ఆచార్య కైంకర్యత, అట్లాంటి భావం నాకు ఇవ్వు అని చెప్పి. సరే స్వామి ఆ లోకంలో దొరకద్దా లేదా, ఆచార్య కైంకర్యం దొరకద్దా లేదు, మీరు మొదట చెప్పారు స్వామి దొరకద్దా లేదో, అక్కడ భగవంతుడి తిరిమేని సేవించిన తర్వాత ఆయన దగ్గర పోతాము అని దొరకద్దాలంటే అయితే దొరకాలని మనవాళమామనికి ప్రీతి, అక్కడ పోయిన తర్వాతను ఆడ ఆచార కైంకర్యంగా కావాలి అటువంటి ఆయన ప్రీతి, ఆ భాగ్యాన్ని కలిగించు చెప్పి ఆ రామానుజి వార్తగానే ప్రార్థన పెట్టుకుంటారు సరే చెయ్యొచ్చే అని ఉడయవారు చెప్పినట్టు గారు స్వామి రామానుజులు వారు, సరే చెయ్యి, నేను కైంకర్యం వద్దని చెప్పలేదు చెయ్యి అని చెప్తే ఈ లోకంలో చెయ్యి అని చెప్పి స్వామి రామానుజు వారు చెప్పినట్టుగా ఆ పాసన అనుగ్రహించాడు. చెప్పినట్టుగా అనుగ్రహించారు, ఈ లోకంలో నువ్వు కైంకరించి నేను ఉంటాను తీసుకుంటానండు. అప్పుడు మనవాళ్ళం ఏం చెప్తారు, ఈ లోకంలో కాదు ఎన్నాళ్ళం ఆ లోకం వచ్చినప్పుడు నీకే కైంకర్యం, ఆ లోకం వచ్చిన తర్వాత కూడా నీకే కైంకర్యం చేయాలా, అదా ఉనక్కే నా మాట్చేయం, ఇది తల్లి చెప్పింది కదా, అది భగవంతు విషయంలో ఈయన ఆచారం విషయం తెలియదు. అటైతే ఈ ప్రకారం ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీ కైంకర్యం, ఆలోకం పోయిన తర్వాత నీ కైంకర్యం. అట్టయితే ఈ కైంకర్యం పూర్తిగా తీసుకుంటావా తీసుకుంటావంటే అక్కడ ఆదిశేషుడుగా ఉండి తీసుకుంటావు అంటే ఆదిశేషుడు ఆ నాయకుడు కైంకర్యం నీకే కైంకర్యం చేసేట్టు దీనిలో 2 మాట ముఖ్యం. ఏంటంటే ఎప్పుడు నాకు నీ కైంకర్యమే చెయ్యాలా, నీ కైంకర్యం చేయాలని కోరుకున్నాడు కదా, కోరుకున్న తర్వాత ఈ కైంకర్యం చెయ్యాలనే తిరువుళ్ళం మనవాళ్ళ మనకి అయితే కూడా ఆచార్య కైంకర్యం చేయను కాలేదు అనుకుంటారు కదా, వాళ్ళు ఆచార్య శ్రీవైకుంఠం పోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి తిరుమల కైంకర్యం చేసి చెప్పేసాను. అయితే ఇది ఎట్లంటే దీన్ని ఒక మనిషిని చూచి ఇది చెప్పాల, భగవంతుడుగా ఆచార్యుడు అవతారంగా చేయిస్తారు కదా, ఇది ఇచ్చారు మనం చూసాం మనం, ఆయన ప్రీతిగా వాళ్ళ కర్మాధీనంగా ఇక్కడ అవతారం కాదు, భగవంతు ఇచ్చారుగా, అట్లాంటి ఆచార్యుడికి నువ్వు అంగీకరించాలి. సరే
దీనికి సరి స్వామి, సరే స్వామి, ఈ ప్రకారం ఆ ప్రకారం ఎవరే చేయలేదు అనుకోండి, ఎవరన్నా చేయలేదు, నలుగురు కనిపించారు. నేను అని ఈ మాట చెప్తున్నాను, ఇక్కడ వ్యాఖ్యానంలో ఏముండదో అది చెప్తున్నాను. నాకు ఎవరిని దీని గురించి చెప్పలేదు. ఎవరో ఒక నలుగురు చేయలేదు అనుకోండి. చేయలేదని తర్వాత ఇప్పుడు మనసు ఏం చేసింది? ఇప్పుడు మనసుతో మాట్లాడుతున్న మన వాళ్ళు ఉంది. ఈ మనసు ఏం చేసింది? అదిగో నలుగురు ఉన్నారు చూడండి, ఆచార్య కైంకర్యం చేయలేదు చూడండి అని చెప్తుంది. మన వాళ్ళమని చెప్పబాక కానీ మనవాళ్ళమని మనసు చెప్తుంది. ఎందుకు చెప్పబాకని చెప్తున్నావు అని మనసు అడుగుతుంది. లేదు, కైంకర్యం చేయలేదని నాకు తెలుస్తుంది, అయినా కూడా నువ్వు చెప్పబాక అని. ఇది బాగుండదే, అంటే కైంకర్యం చేయకుండా ఉండొచ్చునంటే చెప్తే ఏమన్నాడు, నువ్వు చెప్పేవంటే దాన్ని నలుగురు వింటారు కదా, వినిన తర్వాత ఏమనుకుంటారు, ఇప్పుడు ఆచార్యుడు కైంకర్యం చేయకుండా ఒక స్థితి ఉండాలి మాల, మనం కూడా అలాగ ఉండొచ్చుగా మాల అనుకుంటారు. చూడండి అంటే దీని అర్థమైంది సార్. ఏదో ఒక భాగవతుడు, ఏదో ఒక ఆచారుడు ఏదో ఒక తప్పు చేశాడు, తెలవకుండా చేసాడో తెలిసేటో ఏదో ఒకటి. అది ఆమె ఆయన నేను ఏం చేశాడు తెలుసా, అది అది చెప్పడానికి కూడా మనం ఏం చేస్తామంటే టెలిఫోన్ తీసుకుంటాము, లేదు మొబైల్ తీసుకుంటాము, లేదా నేరుగా వాళ్ళ ఇంటికి పోతాం. ఏం చేశాడు తెలుసా ఆయన, ఈ ప్రకారం చేశాడండి. ఎంతో ఆయన చెప్పబాకంటారు. సరే చెప్తే ఏం స్వామి, మనకి దోషం అనేది ఒక పక్క ఉంది, ఇంకోటి ఉంది సార్, అది నలుగురు వింటారు. వినిన తర్వాత ఓ ఈ ప్రకారం తప్పు చెయ్యొచ్చుగా మళ్ళా, చేసేవాడు ఒక ఉన్నాడు, అది చెయ్యొచ్చుగా మళ్ళా. అప్పుడు ఆచార కైంకర్యం లేకుండా నలుగురు ఉంటారు కదా, చెప్పబాకన్నాను. అది చెప్పలేదంటే ఎట్లా తెలుసు ఉంటేనే, నా దగ్గర ఒకటికరి చెప్పు, నేనేం చేస్తా అంటే వాడి దగ్గరికి పోతాను, నేనుపై వాడికి ఏం ఉపదేశం చేయాలో చేసి చెయ్యాలని చెప్పి, సరే స్వామి చేస్తే నువ్వు మారిపోతాడు తప్పకుండా. ఏమిటి ఆ ఆచార అనుగ్రహం వల్ల అతను అయిపోతాడు, ఆచార అనుగ్రహం వల్ల అని చెప్తాడు. సరే స్వామి, ఆ ప్రకారం ఎవరన్నా ఉండారంటే ఎవరు లేదంటారు, ఎవరే లేదంటారు. నువ్వు చెప్పినట్టు మనసే, నువ్వు చెప్పినట్టు ఆచాడు కైంకర్యం చేయకుండా ఎవరన్నా ఉండాలంటే ఎవరు లేదు, ఆయన ఒప్పుకోలేదు. ఆయన కాలంలో ఆయన ఇప్పుడు ఎవరు లేదు, అందరూ ఆచార కైంకర్యం చేస్తారు, ఈ ప్రకారం ఎవరు లేదు. అయితే ఒక్కరు కూడా లేదని చెప్పి ఏ ధైర్యంలో చెప్తాడు, ఏ ధైర్యం ఎట్లా చెప్తాడు అంటే, ఆయనకి అంత మాత్రం ఆచార్య మీద శిష్యుల మీద అంత ప్రేమ. ఆ ఆచార్యుడు అనుగ్రహం చేసింటాడు కదా, ఆ అనుగ్రహం తగినట్టు ఈ శిష్యులు మారిపోతారంట, మారరు అని చెప్పి అది పూర్తిగా చేస్తాడు. అందువల్ల వాళ్ళకి కారుణ్యం పూర్తిగా ఉండదని అర్థం. అందువల్ల ఆయన తిరువుల అంతకారం దీనిగా మనవాళ్ళ మామని పొన్నడిక్కాల్జీయర్ని ఆయనకి 8 శిష్యులు, అష్టదిగ్గజంగల్ని పేరు. వానమామల జీయర్ను అష్టదిగ్గజంగులు ఉన్నారు, మనవాళ్ళ మామనికి అష్టదిగ్గజంగులు ఉన్నారు. మనవాళ్ళ మామల అష్టదిగ్గజంగుల ప్రధానం ఏముంటే వానమామల జీయర్. ఆ వానమామల జీయర్ ఏరుంటే మనవాళ్ళ మామని పాత రేఖ. ఇది ఎందుకోసం చెప్తున్నంటే, ఆచారుడే శిష్యుడిని వదిలేసి ఉండలేడు, ఆ ప్రకారం ఉండదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, శిష్యుడు పోయి ఆచారం కైంకర్యం చేయాలనుకుంటున్నాం కదా, అది ఉండదా లేదా, ఆ ప్రకారం లేదే అని చెప్పి అనవాళ్ళం అని చెప్పాడు కదా, ఎవరు లేదు అందరు కైంకర్యం చేస్తున్నాడు అని చెప్పేశాడు కదా. ఆచారుడే శిష్యుడు వదిలేసి ఉన్నది కాదండి. ఎట్లా అదే ఆ చరిత్ర చెప్పు. పొన్నడిక్కాల్ జీయర్ని పేరు, దానికి వనమావన జీయర్ని పేరు. వానమావన జీయర్ కదా పొన్నడిక్కాల్ జీయర్ని పేరు. ఆయన మనవాళ్ళ పని పాదరేఖ అంటే తెలుసుగా, పాదంలో రేఖ ఉంటుంది కదా, చేతిలో రేఖ ఉంటుంది, పాదరేఖ, ఆ పాదరేఖ. ఆ పాదరేఖ ఎప్పుడైనా ఇప్పుడు ఈ చేతిలో రేఖ ఉంటుంది కదా, ఈ రేఖ నన్ను వదిలేసిపోద్దా, అదెట్లా పోతుంది, మీతోనే ఉంటుంది, కడాన పోయే వరకు ఉంటుంది. అదే ప్రకారం అది ఒక పైన పోదు కదా, ఆ ప్రకారం ఉంటాడంట ఎవరు, మనవాళ్ళకి శిష్యుడు, ప్రధాన శిష్యుడు. ఇదే పాదరేఖ. అదే రామానుజ పాదుక స్వామి, యతిరాజ పాదుక, అది మొదలయ్యా అంట. ఇదంతా మీకు తెలుసు. కొన్ని విషయం చెప్తాను, మీరు రెండు రాసుకోండి. యతిరాజ పాదుక మొదలయ్యా అంటాం.
అప్పుడు మొదలయాండాన్ అని ఎవరు? అల్లుడు, రామానుజుల వారికి అల్లుడు ఆయన. అది ఒక మొదట వైభవం. అది రెండో వైభవం ఏంటంటే పాదుక. పాదుక అంటే ఆయన తిరువడి ఎవరు? ఈ మొదలయాండాన్ని స్వామి రామానుజుల వారి తిరుడి మొదలయాండాన్ని. అందులో మొదలయాండాన్ని సాగిస్తారని అడగాల, అడవి షటారిని అడగకూడదు. రామానుజుల వారి విగ్రహం దగ్గర ఏదో ఉంటుంది కదా, తల్ల శిరస్సులో పెట్టేది, అది మొదలయాండాన్. అప్పుడు ఆ పాదుకనే మొదలయాండాన్. ఇది రెండో వైభవం. మూడోది వైభవం ఆయన త్రిదండం. త్రిదండంగా ఆయన ఉంటాడు. మూడు వైభవాలు ఆయనకి ఈ మొదలయాండానికి. అప్పుడు రామానుజుని మొదలయాండాను పాదుకే. ఆ పాదుక అదే ప్రకారం మనవాళ్ళ మామిడికి పాదుక ఎవరు? పాదుకా స్థానిక ఎవరు? కోయిల్ అన్నన్ని పేరు. మనవాళ్ళ మామిడికి పాదుకా స్థానం అంటే కోయిల్ అన్నన్ని పేరు. దీన్ని యతీంద్ర ప్రవణంలో ఒక పుస్తకం, యతీంద్ర ప్రవ ప్రకారం ఒక పుస్తకం. ఆ పుస్తకంలో మనం సేవించామంటే దాన్ని త్రిలోకంజయ స్వామి అనుగ్రహించారు. దాన్ని సేవించామంటే ఎవరెవరికి ఎవరి ఆచారాలు ఏ శిష్యులకి ఏ ప్రకారం ఉంటారు, ఎవరు పాదుక, ఎవరు పాదరేఖ, ఎవరు త్రిదండం, ఎవరు అదే ప్రకారం ఒక్కొక్కటి చెప్తారు. దాంట్లో ఆశ్చర్యంగా ఉంది ఆ యతీంద్ర ప్రభావంలో. ఎందుకు చెప్తారంటే అప్పుడు ఎందుకు చెప్తారంటే రామానుజుడు ఇరువురు మనవాళ్ళని అష్టదిగ్గజంలో అన్నన్ స్వామిని ఒక ఉన్నారు. ఆయన కూడా ఆయన కూడా ఇప్పుడు మొదలయాండా నుంచి యతిరాజ పాదుక, అన్నన్ స్వామి వచ్చి యతి పునరవతారంగా ఉండే మనవాళ్ళ మామునికి పాదుక, ప్రణవ పాదుక అని పేరు. పాదుక. అప్పుడు యతీంద్ర పాదుక అన్నన్ స్వామి. అంటే యతీంద్రుడు అంటే ఎవరు? మనవాళ్ళ మామని పాదుక అన్నన్ స్వామి. ఎంబారు ఎవరు? రామానుజ పదఛాయ. రామానుజ పదఛాయ ఆయన పద నీడ. రామానుజ పదఛాయ అది ఎవరు? ఎంబార్ అనే గోవింద భట్టారు, ఆయన పదఛాయ. ఇప్పుడు ఈ ఇంత పదఛాయ అంటే నీడ అని చెప్తాను కదా, అదే ప్రకారం మనవాళ్ళ పదఛాయ ఎవరు? పరవస్తు పట్టభిరాంజియర్. పరవస్తు వీళ్ళంతా అష్టదిగ్గజంలో ఉండరు. పరవస్తు పట్టభిరాంజియర్ మనవాళ్ళని పదఛాయ. అయితే రామానుజ పాదుక మొదలైన అది ఎందుకు తిప్పి చెప్తున్నాను, మీరు ఎంత గుర్తుపెట్టుకుంటారు. రామానుజ పాదుక మొదలయాండాన్, మనవాళ్ళ మామని పాదుక కోయిల్ అన్నన్ స్వామి, రామానుజ పదఛాయ ఎంబారు. అదే పురం ఈయన మనవాళ్ళ మామని పదఛాయ పరవస్తు పట్టభిరాంజియర్. అదే వానమామల జీర్యుడు పాదరేఖ. పదఛాయ వేరు, పాదరేఖ వేరు, పాదుక వేరు. తెలిసిందా? పాదరేఖ వేరు, పాదుకై వేరు, అదే ప్రకారం పాద నీడ అనేది వేరు. ఈ పదఛాయ అంటారు. ఇప్పుడు ఆ వానమామల జీరు పాదరేఖ ఆయన తమిళనేది ఉండదు. రమ్యజామాతృ ఏగేంద్ర పాదరేఖామయం శత అని చెప్తారు. రమ్యజామాతృ యోగేంద్ర, ఇదే రమ్యజామాతృ ఎంత మనవామని. ఆయన పాదరేఖ ఉంటాడు, ఆయన వానమామల జీయర్. ఆ జీయర్ ఇది ఆశ్చర్యం అంటే ఇంట్లో పాదుక ఉంటుంది కదా, పాదుక అంటే మనం ఏం చెప్తాము? చొప్పులు ఉంటాము. చొప్పులు చెప్పకూడదు. పాదుకై మన తిరువడి నుంచి తీసేయచ్చు కదా, తీసేయచ్చు. పాదుక తీసేయచ్చు. అదే పదఛాయ, పదఛాయ అదేంటిది? నీడ కదా. నీడ కూడా ఎండ లేదు అనుకోండి, ఎండ లేదు నీడ వస్తుందా? ఉండదు. అది కూడా లేకుండా ఉండొచ్చు. అప్పుడు దీంట్లో ఏదంటే పాదుక అనేది ఆ చొప్పులు తీసేయచ్చు, నీడ అనేది ఎండ లేదంటే నీడ లేకుండా ఉండొచ్చు. అయితే పాదరేఖ ఎప్పుడైనా ఆ రేఖ ఆ పాదుకని వదిలేసిపోద్దా? చేతిలో రేఖ ఉండదు, ఈ రేఖ వచ్చి చేతిని వదిలేసిపోద్దా? పోదు. అదే ప్రకారం పాదరేఖ పోద్దా? పోదు. ఇప్పుడు వానమామల జీవిత మనవాళ్ళ మామని పాదరేఖ ఆయన వదిలిపోయిందే లేదు. అయితే ఆయన ఇప్పుడు ఒక నియమనం చేస్తాడు. వనవాళ్ళని ఎవరు? ఆయన శిష్యుడు వనవాళ్ళ జీవి విషయం. నువ్వు పోయి ఎక్కడ ఉత్తర దేశంలో పోయి యాత్ర పోయేసి అక్కడ మన సంప్రదాయం అంతా పూర్తిగా నువ్వు అక్కడ స్థాపనం చేసేస్తున్నా అని చెప్పి చేశాడు. ఇప్పుడు కూడా ఉత్తరాది మఠం అంటారు. ఆ పక్కంతా అంత వనమామల మఠం.
ఆయన పెద్ద కైంకర్యం ఎక్కడంతా పోయినా, నేపాల్ పోయారు, బీహార్ పోయారు, ఉత్తరప్రదేశం పోయారు, దాని తర్వాత మహారాష్ట్రం పోయారు, ఎక్కడెక్కడ కూడా గూర్చరం ఎన్ని తావుతున్న వానమామల గారికి చాలా తావులు. అక్కడంతా ఇప్పుడు చాలా శిష్యాలు, వానమామల మఠ శిష్యాలు చాలా మంది ఉంటారు. అక్కడంతా ఆ దేశానికి పోయాడు, పోయేసి అక్కడ పోయి అక్కడ చాలా చేశారు. అప్పుడు పోయేటప్పుడు ఈయన పెరుమాళ్ళు కూడా ఆయన దగ్గర ఇచ్చాడు. మనవాళ్ళ మామిని ఆరాధన చేసిన పెరుమాళ్ళని ఆయన దగ్గరికి ఇచ్చి పోయి ఆడ ఆడ ఉత్తర దేశంలో అన్ని అక్కడ ఉంటుంది చాలా శిష్యులు తీసుకురా అని చెప్పి వనవాళ్ళని పంపించాడు. ఇదంతా యతీంద్ర ప్రభావం, ఇదంతా పూర్తిగా ఆశలు. అయితే పంపించిన తర్వాత వానమామల జీవన్ని ఈయన ఏడుస్తున్నాడు. మనవాళ్ళని నా శిష్యుడు పోయాడు, పంపించింది ఈయనే, నా శిష్యుడు పోయాడు, నా శిష్యుడు పోయాడు, శిష్యుడు పోయాడు. అయితే అక్కడ పోయిన స్థాపన ఈరోజు ఈ భారతదేశం పూర్తిగా ఉండాలంటే వానమామల చేసిన పెద్ద కంకెని, జీఎస్ చేసిన కంకెని. లేకుంటే ఇది ఎక్కడ ఉంటుందంటే మన ఆంధ్రదేశం, తమిళనాడు, కర్ణాటక ఇంతవరకే ఉంటుంది. కేరళలో అంత లేదు. ఆంధ్రదేశంలో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది, ఇక్కడ మన ద్రావిడ దేశంలో ఉంటుంది. దాని తర్వాత దాటిపోయామనుకోండి, దాటిపోయామంటే మహారాష్ట్రంలో పోయామంటే ఏముండదు. అది ఇప్పుడు పూర్తిగా శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉండదంటే ఆ శ్రీ వైష్ణవ సంప్రదాయం నుంచి తర్వాత కొంచెం అట్లా మారింది. హరే రామకృష్ణ కొంచెం అట్లా మారింది. అది ఇప్పుడే కాదు, ఇప్పుడు ఒక 100 సంవత్సరం ముందు దాకా ఉన్నాం. ఆ మిగతా అది ఆ కైంకర్యంతో పోతే వనమామల స్వామి చేశారు. ఆయన ఎన్నో శిష్యాలు, ఎంత కోట్లు కోట్లు కనకల లక్షలుగా ఆయన శిష్యాలు, ఒకరిద్దరు కాదు, అంత శిష్యాలు. మహా విద్యుత్తులు కాదు, మహా విద్వాన్ కూడా రాదు. ఎందుకంటే ఆయన పంపించిన తర్వాత ఈయన శ్రమపడుతున్నాడు. నా శిష్యుడు పోయాడే. ఎందుకంటే పాద రేఖ వదిలేసిపోతాడా? వదిలేసిపోడు కదా పాద రేఖ. ఎందుకంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఈయన శ్రీవైగుంఠం పోయాడు. మనవాళ్ళ మంది 73 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఆయన ఆచార్య తిరుపతికి పోవాలని చెప్పి శ్రీవైగుంఠం పోయాడు. వానమామల జీవితం లేదు, పాదరేఖగా ఉన్నాడు. ఆయన ఉన్నాడంటే లేదు. ఎట్లా ఋష్యశృంగర్ని పెట్టుకొని పుత్రకామేటి యాగం చేసి నలుగురు రత్నాన్ని తీసుకున్నాడు, రామలక్ష్మణుడు భరత శత్రుఘ్నుడిని. అయితే దశరథుడికి ప్రాణం పోయినప్పుడు నలుగురులో ఎవరు ఒక్కరన్నా ఉన్నారంటే లేదు, ఎవరు కూడా లేదు, ఒక్కరు కూడా లేదు. అదే ప్రకారం ఇంత అష్టదిగ్గజంగంలో ప్రధానంగా ఉన్నాడు ఎవరు? వానమామల జీవి. ఆయన ఉన్నాడంటే లేదే, ఆయన పోయాడు. ఎందుకంటే ఆ ప్రకారం వేరు కదా. ఎందుకోసం చెప్తున్నా అంటే అప్పుడు ఎవరు శ్రమ పడుతున్నాడు? ఆచార్యుడు మనవారమామి. ఓ పొయ్యేడే పోయేనని చెప్తున్నాడు కదా. ఇదంతా తెలిస్తే మనం ఏమో శ్రమం తెలుసుకుంటాం. మనకంటే ఏ శ్రమమే లేదు. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు తెలుసా? అంత శ్రమ ఉంటారు. పరాశర భట్టుని చిన్నప్పుడైనా పొంగొట్టుకున్నాను అని చెప్పి నంజీరు ఏడుస్తున్నాడు. ఆయన ఆచార్యుడు చిన్నప్పుడే పోయాడని చెప్పినాడు. అయితే ఒక్కొక్క మన ఎట్లా ఉన్నాయి 89, 100, ఒక్కొక్క శిష్యులు 89, 100 ఉంటారు. ఆచార్యులు ఉండాలా. ఆచార్యులు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు, అన్ని సంవత్సరాలు ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కైంకర్యం చేయకుండా ఈ ప్రకారం వదలకూడదు కదా అని చెప్పి ఈ పాసనం అన్నేరరిందం అదిలాశయింది ఆచార్యని పిరిందిరిప్పాల మనమే పేసు అని చెప్పి అట్లాంటి ఆచరణ వదలబాకండి అని చెప్తారు. కొంచెం వ్యాఖ్యానం ఉండదు ఏంటనేది రేపు ఉదయం చూసేసి దాని తర్వాత ఆశ్చర్యమైన ఒక పాసురం 65వ పాసురం. ఆచార్యుడు ఎలా ఉండాలా, శిష్యుడు ఎలా ఉండాలా, ఎట్లా కైంకర్యం చేయాలా, ఏ ప్రకారం కైంకర్యం చేయాలా. సంప్రదాయం చాలా గొప్పైన సంప్రదాయం ఏందనేది రేపు చూస్తాం. వీళ్ళ సందేహాలు ఉంటే అడగాల్సింది. ఆళ్వారు మౌనార్జీ తిరులేశనం ఆచార్యం తిరులేశనం భాగవతాలు తిరుగడిగలి శరణం. శ్రీమన్నారాయణ స్వామి, యతీంద్ర మత దీపిక, యతీంద్ర ప్రవణం ఒకటేనా స్వామి? యతీంద్ర ప్రవణం వేరు, యతీంద్ర మత దీపిక అనేది. యతీంద్ర ప్రవణం అనేది ఇది ఈయన పెంబెలగరామ పెరుమాళ్ జగన్ ఒక స్వామి, ఆయన అనుగ్రహించారు. అది ఆ పాసం వెనకాల రాకపోతే అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. యతీంద్ర మత దీపిక అనేది
అది శ్రీభాష్యంని ఏందనేది ఈ చిత్ అచిత్ ఈశ్వరుడు అది ఏందనేది అది చెప్తుంది. అలాగే దీపిక అనేది పూర్త అదంతా వేద వాక్యాలు, వేదాంత విచారాలు, ఉపనిషత్ విచారాలు, ఈ లోకంలో ఎట్లా చిత్ అచిత్ ఈశ్వరుడు ఎలా ఉంటారో ఎట్లా ఉంటారో ఆ సంబంధం ఏం చెప్పేది అది. అంటే విశిష్టాద్వైత సిద్ధాంతం అనేది ఏంటంటే పూర్తిగా చెప్తుంది. యతీంద్ర ప్రవణం కనుక్కోవాలి ఎవరి దగ్గరైనా ఉంది. అదంతా తెలుగులోనే ఉండదు మనం. తెలుగులో ఇంకా ద్రావిడ భాషలో ఇంకా కొన్ని పుస్తకాలతో రాలా, తెలుగులో అన్ని వచ్చేసింది. అదే ఎవరి దగ్గరైనా ఉందేమో ఫోన్ చేసి కనుక్కోవాలి. వచ్చేస్తుంది ఇప్పుడు ఆ సౌకర్యం వచ్చేసింది కదా. ఎట్లా ఉంటాయంటారా? వచ్చేస్తుంది, అది పూర్తిగా వచ్చేస్తుంది. అంటే ఆళ్వార్ల వివరాలన్నీ ఆచార్యుల వివరాలు తెలుస్తాయి కదా, పూర్తిగా అన్ని వస్తుంది. అదే అందుకనే పూర్తిగా వస్తుంది. ఏ శ్రీమన్నారాయణ స్వామి, దాసోహం స్వామి. స్వామి కొద్ది జలుబు చేసి రాసుకోలేకపోయా స్వామి. మరి రామానుజుల పాదరేఖ ఎవరు అనుకోవాలి స్వామి? తెలియలేదు. రామానుజుల పాదరేఖ ఎవరు? ఏం చెప్తున్నారు? రామానుజ పాదరేఖ. రామానుజ పాదుక మొదలయ్యారు రాసుకో. పదఛాయ పాదరేఖ రాలేదా? మీరు చెప్పలేరా? ఇప్పుడు నంబెళ్ళయ్య గారనే స్వామి రాసుకున్నాయి. స్వామి నంబెళ్ళయ్య గారు అనే మంచి శిష్యుడిని ఇచ్చారు రంగనాథుడు అంటే నంబెళ్ళయ్య గారేగా స్వామి 100 సార్లు విన్నది కాలక్షేపం. నంబెళ్ళయ్య ఇచ్చాడు. నువ్వు శ్రమ పడదాకా ఆచాడు పోయాడని నీకు ఒక నంబిల్లేని ఒక శిష్యుడు ఇస్తాను అని చెప్పాడు. అప్పుడే నీ పేరు ఎలుగులోకి వస్తుంది అన్నట్టు చెప్పినట్టు రంగనాథుడు అంటే. స్వామి ఆట్కొండ విల్లి జీయరు వారెవరు స్వామి? ఆట్కొండ వల్లి జీయర్ అనేది రామానుజులు వాళ్ళ పీరియడ్లో ఉంటారు. ఆట్కొండ వల్లి జీయర్ని ఆయన పీరియడ్లో ఉన్నాడు. ఎంత గురు పరంపరలో ఆరాయరపరి గురు పరంపరను ఒకటి ఉండదు. ఆరాయరపరి గురు పరంపరను ఒకటి ఉండదు. దాంట్లో ఇదంతా పూర్తిగా వస్తుంది. ఆట్కొండ వల్లి జీయర్ని జీయర్ నాయనర్ స్వామి. జీయర్ నాయనర్ అని మనవాళ్ళ మామిడి మనవడు. మనవాళ్ళ మామిడి మనం కొడుకు బిడ్డ. ఈ ఉపదేశ రత్న మాలకి ఈ జీయర్ నాయనర్ సంస్కృతంలో 73 పాత్రలు ఆయన చేసినాడు. అలాగా స్వామి. అది మనం చెప్పాలా? ఆయన చేసింది ఎవరంటే ఉపదేశ రత్నమాల. ఇప్పుడు సంస్కృత భాషలో ఉపదేశ రత్నమాల చేసినాడు. ఈచంబాడ్ జీయర్ స్వామి. ఈచంబాడ్ జీయర్ అంటే వీళ్ళంతా వచ్చి ఇది ఈ ఈడు వ్యాఖ్యానం వచ్చింది కదా, ఇదంతా ముందు మనం చూసినాం. ఈవుణ్ణి మాధవ పెరుమాళ్ ఈచంబాడు ఇదంతా ఆ క్రమంలో ఆ పరంపరలో వాళ్ళు వచ్చేటోళ్ళు. అత్తాన్ స్వామి వచ్చి వానమామలే శిష్యులు. ఆతాన్ స్వామి వానమామల అందుకనే మీరు యతీంద్ర ప్రవణం అనే ఒక పుస్తకం ఉన్నది. దానిలో చూసేది ఇది వచ్చి ప్రలోకం చేయరు స్వామి ఆయన అనుగ్రహించింది. దాంట్లో అన్ని ఉంటది, ప్రతి ఒక్కటి ఉంటది. అలాంటి దగ్గర పెట్టుకోవాలి స్వామి. అలా అడిగే లాంటి వాళ్ళు దాంట్లో అన్ని పూర్తిగా ఉంటది. స్వామి సాధారణ శేషి అంటే భగవంతుడు గారు స్వామి. అవునమ్మా. అసాధారణ శేషి అంటే ఆచార్యులు. కరెక్ట్. అంతే అంతే. రాసుకోలేకపోయాను స్వామి, అందుకని అడుగుతున్నాను. సామాన్యమైన శేషి, అసామాన్యమైన శేషి ఆచార్యుడు. సామాన్యం అంటే ఏంది? నాకు చేయొచ్చు, చేయకుండా పోవచ్చు. అదే అసామాన్యం అంటే ఏంది? తప్పకుండా చేస్తాడని అర్థం. స్వామి ఇంకో చిన్న డౌట్. నమ్మాళ్ళ వాళ్ళు పక్షికి పైలోకం కింద లోకం ఇచ్చారు అని అంటాకి అక్కడ ఆయన పేరు ఏదో చెప్పారు, పరమ సాత్వికుడా అదే ఏంటో చెప్పారు. అదే అరాంకుశ నాయకి రాసుకున్నారు స్వామి. కాదు ఆళ్వారు చేపలను ఇస్తారు.
అది కానీ నమ్మాళ్ళ వారు అలాంటి ఆయనకి తెలీదు, ఆయన పరమ సాత్వికుడా ఏదో ఆ అని నమ్మాడు వారు పరమ సాత్వికుడు. అది రాసుకుంది. ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన చేపలంతా ఈయన తెలవదు. అదే ఈయన రాజు కదా తిరుమంగేయుడు వారు, అందువల్ల అర్థమైంది అర్థమైంది కానీ ఆ పేరు రాసుకోలేకపోయా స్వామి, క్షమించు. అడియన్ స్వామి దాసోహర్ స్వామి. సామాన్య శేషి అన్న సాధారణ శేషి అన్న ఒకటేగా స్వామి. ఏమా సామాన్య శేషి సాధారణ శేషి అన్న ఒకటే కదా పదాలు. రెండు ఒకటే ఒకటే అది రెండు ఒకటే అది రెండు ఒకటే కొట్టేయటం ఎందుకని అట్లా బ్రాకెట్. రెండు ఒకటే. దాసోహం స్వామి ఆరోగ్యం సహకరించకపోయినా ఇలా మీ క్లాస్ పోగొట్టుకోకూడదని వచ్చారు. அடியே நமஸ்காரம் சுவாமி. அடியன் தவறுதலா இன்னைக்கு லிங்க ஷேர் பண்ணிட்டேன்னா அவ தமிழ் வந்து நிறைய பேர் அடியன் தெலுங்கு அடியனோட மிஸ்டேக். சுவாமி சமைக்கணும், பாதி பேர் வந்து லெஃப்ட் ஆயிட்டா சமைக்கணும், அவ தெலுங்கு புரியாம லெஃப்ட் ஆயிட்டா, அதனால சுவாமி ஜமா வரணும் கேட்கிறேன். நீங்க அதுல போட்டிருக்கீங்களா? ஆமா அடியன் தான் சுவாமி தவறா போட்டேன் சுவாமி. அடியன் அவ தமிழ் நினைச்சுன்னு வந்துட்டா. தெலுங்குன்னு எழுதியிருக்கேன். அது இல்ல அடியன் அந்த தேவரீர் போடல சுவாமி. ஒய்யாரமோட லிங்க் எடுத்து அடியன் ஷேர் பண்ணிட்டேன்னா அதுல இல்ல சுவாமி. அவளுக்கு தெலுங்கு தெரியாது, அதனாலதான் 2-3 பேர் வந்து அடியன் மன சங்கடமா இருந்தது வந்துட்டு லெஃப்ட் ஆறாளேன்னு. அதுக்கு அடியன் சமாபரணம் கேட்டுக்கிறேன் சுவாமி. அடியன் நாளைக்கு கரெக்டா பார்த்து போட்டு விடுறேன். அடியன் சமைக்கணும் சுவாமி. அடியன் சமய தன்யோஸ்மே சுவாமி. அடியன் உத்தரவு வாங்கிக்கிறேன் சுவாமி. சுவாமி அடியன் புரிஞ்சது சுவாமி. தெலுங்குல சாதிச்சாலுமே ஒரு சில ஸ்பெஷலைஸ்டு வார்த்தையை தான், மத்தபடி பார்த்தா நான் நல்லா அழகா புரியுறது. அப்ப தெலுங்குலயும் அடியன் வந்து அனுபவிச்சுக்கிறேன் சுவாமி. அடியன் சுவாமி தன்யோஸ்மே சுவாமி. அடியன் ஸ்ரீமதி ராமாஜன். స్వామి ఇంకో చిన్న మాట, మొదటి పాశకంలోనూ పాలు పండు అకార వరుసలు పెట్టారు పక్షికని చెప్పారు నమ్మాళ్ళ వారు, అంతే కదా? రెండో పాశకంలో కూడా నమ్మాళ్ళ వారులేనా స్వామి చెప్పింది? నెయ్యి అడిసిలోడు పాలమది ఉట్టి, నెయ్యి అడిసిలోడు పాలమది ఉట్టి. రెండో పాశకంలో నెయ్యి పాలు తేనె పెట్టాలని చెప్పారు. నెయ్యి మరి నిలిచి నిత్యం పాలుడు మేవీగు అని చెప్పి పాసరం. అంటే రెండింటి గురించి ఎలా అర్థం చేసుకోవాలి స్వామి? అది వచ్చి కొంగ పంపించింది. కొంగ చేపని తీసుకుంటుంది. అదే ఈయన సామాన్య పక్షిని పంపించాడు. అదే ఆ పక్షి వచ్చి పాలు పెరుగు ఇదా తింటది. అందువల్ల ఈ పక్షికి పాలు పెరిగిస్తానని చెప్పాడు. ఆయన కొంగను పంపించాడు. కొంగ చేపనే కదా దానికి, అందువల్ల దానికి నీకు చేపిస్తానని చెప్పాడు. ఇది తినడం దాని అవసరం రాసుకున్నాను.